వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం కెఎస్ రామారావు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. షుగర్ ఇదంతా కంట్రోల్లో ఉందా? ఏజ్ని బట్టి కదండి, ఏజ్, టెన్షన్స్. ఓకే. సో 40 yearsగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నారు. నాట్ ఎగ్జాక్ట్లీ సక్సెస్ఫుల్గా అండి, ఎగుడు దిగుడులు ఉన్నాయి. సమ్ టైమ్స్ సక్సెస్ఫుల్గా బాగున్నాం, సమ్ టైమ్స్ మళ్ళీ అప్ అండ్ డౌన్స్ తప్పవు, బట్ కంటిన్యూ అవుతున్నాం. అదే అంటే నేను అదే అనేది, అంటే కొంతమంది బాగా రైజ్ చూస్తారు, తర్వాత ఫాల్ డిసప్పేర్ అయిపోతారు. మీరేంటంటే మీరు డెఫినెట్గా ఫాల్ చూశారు, దెబ్బతిన్నారు, కానీ ఇండస్ట్రీలో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నారు. యాక్చువల్గా సినిమా అనే ఎంటర్టైన్మెంట్ నా చిన్నప్పటి నుంచి, దాదాపు పుట్టినప్పటి నుంచి, విజయవాడ నేటివ్ ప్లేస్, దాదాపు పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఎప్పుడూ సినిమా నా జీవితంతో పెనవేసిపోయింది. ఓకే. అటువంటి స్టేజ్లో నేను సినిమాకి వెళ్ళటం జరిగింది, అక్కడే డెవలప్ అవటం జరిగింది వేరియస్ బ్రాంచెస్లో. ఫైనల్గా తెలిసిన విద్య అదొకటే. ఇప్పటికీ నేను సినిమా ఫ్యాన్ లాగా సినిమా చూస్తా, అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తా, రెగ్యులర్గా సినిమా థియేటర్కి వెళ్తా, ప్రొజెక్షన్ చూడను. సో సినిమా లవర్ని బేసిక్. సో అందుకని ఇక మీరు దాంట్లోనే కొనసాగుతానండి. నాకు ఓపిక ఉన్నంత వరకు టిల్ మై లైఫ్ సినిమాలు నిర్మిస్తూనే ఉంటారు. చేద్దామనండి. అంత మరి ఆర్థికంగా అంత శక్తి ఉండాలి. మధ్యలో మళ్ళీ సక్సెస్ఫుల్ సినిమాలు రావాలి, వస్తే తప్ప, లేకపోతే కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. అవును, అదే అంటున్నా. 4 సినిమాలు సక్సెస్ అయ్యి ఒక సినిమా దెబ్బతిన్నా పోతున్నారు. చాలా కష్టం. ఇండస్ట్రీలో ఉన్న అది పెక్యులారిటీ అది. అవును. సో జనరల్గా ఏంటంటే విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. మీ విషయంలో ఏంటి, అసలు ఎట్లా జరిగింది, ఏమి అవుదాం అనుకుని వెళ్ళారు అసలు చెన్నై? లేదండి, నా విజయవాడలో ఉంటే నేను చెడిపోతానేమోనని నా ఫ్రెండ్స్ అందరూ కలిసి బలవంతంగా నన్ను మద్రాసు పంపారు. ఏ వయసులో? బిట్వీన్ 20th year or 21st year. ఓకే. నా ఫ్రెండ్ హనీమూన్ వెళ్తుంటే వాళ్ళ బంధువులు మద్రాసులో ఉన్నారు. ఏఎస్ఆర్ ఆంజనేయులు గారిని, అప్పటికి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్, పాండవ వనవాసం అది తీశారు. ఆయనకి నన్ను పరిచయం చేశాడు నా ఫ్రెండ్. అలా నాకు తెలియకుండానే దాంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ అయిన ఇదే కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుని చేయడం జరిగింది. నా ఇంట్రెస్ట్ చూసి రాఘవేంద్ర గారు ఫాదర్ ప్రకాష్ రావు గారు తనకి అసిస్టెంట్గా పెట్టుకుని డైరెక్షన్ నన్ను అబ్జర్వ్ చేయమనేవాడు, నాకు కావాల్సింది చెప్తూ ఉండేవాడు. ఆయన దగ్గర నేను 3 పిక్చర్లకు పనిచేశా. బందిపోడు దొంగలు, విచిత్ర కుటుంబం, నా తమ్ముడు. అప్ టు 71 నేను మద్రాసులో ఉన్నా. 71 తర్వాత నేను వేరియస్ రీజన్స్తో మళ్ళీ విజయవాడ రావాల్సి వచ్చింది. మా ఫాదర్కి ఒంట్లో బాగోపోవటం, ఆయన చనిపోవటం, సబ్సిక్వెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర ఉద్యమం, సపరేట్ ఆంధ్ర అనే జయాంధ్ర ఉద్యమం జరగటం, దాంట్లో నేను చాలా యాక్టివ్గా పాల్గొనటం. నేను ఆంధ్ర పీపుల్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉండేవాడిని. మాకు బ్యాకింగ్ బార్ అసోసియేషన్. సో బార్ అసోసియేషన్ రిజల్యూషన్స్ ఏం చేస్తే అది మేము ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. చాలా యాక్టివ్గా ఉండేది. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా దాంట్లో కూడా పొలిటీషియన్స్ ఎంటర్ అవ్వటం, 73కి లేకపోతే యాక్చువల్గా ఈ 42 yearsలో ఆంధ్రప్రదేశ్ అప్పుడే విడిపోయి ఉంటే ఇండియాలోనే బెస్ట్ స్టేట్ అయ్యేది. అన్ఫార్చునేట్గా 42 years వెనకబడిపోయింది. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ విడిపోయినా హ్యాపీగా మంచి జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ని మిగతా రాష్ట్రాలు అన్నిటికన్నా మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దే నాయకుడే వస్తుంది. కానీ ఇండస్ట్రీ విషయం వచ్చేటప్పటికి విడిపోయినా కానీ ఇక్కడే ఉంటుంది, అది ఇండస్ట్రీ ఏమీ పెద్ద చేంజ్ ఉండదు అని చెప్పి మీరు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి, నా ఉద్దేశం కూడా 2 స్టేట్లు ఉంటే, మేము మద్రాసులో ఉండేవాళ్ళం అండి. మద్రాసులో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. అవును, ఇప్పటికీ అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పటికీ మంచి మ్యూజిక్ థియేటర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, డాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ అక్కడే ఉన్నారు. అక్కడే జరుగుతున్నాయి. మేము కూడా న్యాయంగా చెప్పాలంటే అక్కడే 100% ఇక్కడ చేస్తున్నామని నేను అబద్ధం చెప్పను. ఖచ్చితంగా మద్రాసులో మ్యూజిక్ జరుగుతుంది, డాన్స్ మాస్టర్స్ అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాం, ఫైట్ మాస్టర్స్ అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. మెజారిటీ ఆఫ్ ది మేజర్ వర్క్ అక్కడే జరుగుతుంది. సిన్సియర్గా మన పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ అన్ని అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జరుగుతున్నాయి. అవునా? హానెస్ట్గా చెప్పాలంటే. కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఇక్కడ తీసామని చెబుతారేమో. అవును, అది కరెక్ట్, యూఆర్ రైట్. 100% ట్యాక్స్ బెనిఫిట్ కోసమే ఇక్కడ చేసేది. అంటే సో మెనీ రీజన్స్. వాళ్ళది ప్రొడ్యూసర్స్ తప్పని నేను వాళ్ళని విమర్శించడానికి చెప్పట్లేదండి.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉంది. సో రేపు ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయినా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. డెఫినెట్గా ఇక్కడ ఉన్న వాతావరణం వేరు. ఇక్కడ ఆల్రెడీ 25-30 సంవత్సరాల నుంచి డెవలప్ అయిన అలవాటు పడిపోయారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మంచి స్టూడియోలు ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ అక్కడ డెవలప్ అవ్వాలంటే మళ్ళీ 25 ఏళ్ళు పడుతుంది. సో ఇప్పుడున్న మా జనరేషన్కి డెఫినెట్గా హైదరాబాద్ సరౌండింగ్స్ డెఫినెట్గా బాగుంటుంది. అందుకని మీరు ఎక్కడ తీస్తారు సినిమాలు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడే తీస్తాము అని చెప్పాను. అది అంటే మధ్యలో కొంచెం వైషమ్యాలు వచ్చాయి కదా, ఆంధ్ర తెలంగాణ అని వచ్చి. వైషమ్యాలు ఎవరో నాయకులకు వచ్చి ఉంటాయి సార్, మాకెవరికి రాలేదు. తెలంగాణ వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు ఆర్టిస్టులని, అంత ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందని ఇండస్ట్రీలో అది వచ్చింది కదా. ఇప్పుడు నేను ఒక పిక్చర్ తీస్తాను సార్, దానికి డైరెక్టర్ వరంగల్ ఆయన క్రాంతి మాధవ్ అని. నా పిక్చర్లో చాలా మంది తెలంగాణ తీసినట్టుగా. అవునండి, వనవాళ్ళు తీసిన ఆయన. అలా చాలా మంది తెలంగాణ నుంచి, నాకు దశరథ్ అని ఉన్నాడు నా దగ్గర పనిచేసిన ఆయన. ఇలా చాలా మంది ఇక్కడ వాళ్ళు చాలా మంది పనిచేశారండి. మంచి టాలెంట్ కూడా ఉంది. శంకర్ వీళ్ళంతా నేను రెగ్యులర్గా మీట్ అయ్యే ఫ్రెండ్స్ వాళ్ళు. ఇక్కడ కూడా మంచి టాలెంటే ఉందండి, వద్దనుకోవడానికి ఏమి లేదు. టాలెంట్ని బట్టే మనం అంతేగా అవకాశాలు వస్తాయి. ఎవరు అది ఆపలేరు, లేకపోతే తొక్కేయలేరు. లేని వాళ్ళని ఎవరు పెంచలేరు. సో మీకు అదే పెద్ద చేంజ్ ఉంటుందని అనుకోరు. రాష్ట్ర విభజన మాత్రం ఇండస్ట్రీ మీద పెద్ద ప్రభావం చూపించదు. అసలు జరుగుతున్నాయన్నీ కూడా మాకు ఏదో ఇక్కడ ఉన్నాం కాబట్టి, టీవీలు చూస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ కానండి. మాకు లేకపోతే మా సినిమాలు, మా కథలు, మా షూటింగ్లు తప్ప అసలు వీటి గురించి మిగతా ప్రపంచంతో సంబంధం ఉండదు. అంత ఉండదండి, తక్కువ. సో మీ అసలు నేపథ్యం ఏంటి మీది? అంటే కుటుంబం ఆర్థికంగా బాగున్న కుటుంబమా, మామూలు కుటుంబమా? మీడియం అండి. ఫాదర్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. మా ఫాదరు, మా పెదనాన్నగారు అంతా మొదటి నుంచి విజయవాడలో బిజినెస్ కమ్యూనిటీ. అయితే మా ఆరిజన్ వ్యవసాయమే. పక్కనే దగ్గరలో ఊరు గన్నవరం తాలూకులో ఉండేవారు. గన్నవరం తాలూకా. సో మొదటి నుంచి కొంత పొలిటికల్ అవేర్నెస్ ఉంది. కానీ అప్పట్లో మా చిన్నప్పుడు కమ్యూనిస్టులు ఎక్కువ ఉండేవారు. అవును, కమ్యూనిస్టులు కాంగ్రెస్ తప్ప పెద్దగా వినపడేది కాదు. మా కాన్స్టిట్యున్సీ పర్టికులర్గా పుచ్చలపల్లి సుందరయ్య గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి మాకు ఆ స్టోరీస్ అవన్నీ వింటా ఉంటే కొంచెం ఉత్సాహంగా వయసులో ఉన్నప్పుడు కొంచెం ఉండే. తర్వాత చూస్తే ఇవన్నీ ఏదో అది ఇమెచ్యూరిటీ తప్ప, పరిశీలనగా చూస్తే అంతా రకరకాలుగా రాజకీయం అంటే ఇదా అనిపించే పరిస్థితికి ఉంది. సో కమ్యూనిజం మీద భ్రమలు పోయాయా? కమ్యూనిస్టులు అని కాదండి, అసలు రాజకీయం అంటేనే భ్రమ పోయిందా? ఖచ్చితంగా అండి. వ్యక్తులేదో కొంతమంది మంచి వ్యక్తులు ఉండటం వాళ్ళ వలన ఇంకా కొంతగా ఇది బాగుండదు తప్ప రాజకీయంగా అంటే ఎక్కువ తెలిసి కాదు. అదే అబ్జర్వేషన్లో అలా ఉంది. సో మీ జర్నీలో మీకు అంటే ఒక స్టేజ్కి వచ్చే వరకు ఏమైనా బాగా కష్టాలు పడ్డారా? జనరల్గా ఎక్కువ మంది చెన్నైలో నేనని కాదండి, ఎవరైనా కష్టపడితేనే ఒక స్థాయికి వస్తారు తప్పనిసరిగా. నేనేమి ఎగ్జామ్టెడ్ కాదు, నేను కూడా చాలా కష్టపడ్డాను. మా మదర్ చాలా కష్టపడి నాకు డబ్బు పంపిస్తే నేను నేర్చుకునే టైంలో అది 20 days వచ్చేది నాకు ఖర్చు. మిగతా 10 days బతకటం కోసం మద్రాసులో నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. ఏం చేస్తుండేవాళ్ళు జనరల్గా ఇప్పుడు ఆ 10 రోజులు గడవడం కోసం? అది అంత డీటెయిల్లోకి వెళ్తాం అనవసరం, కానీ చాలా ఎక్కువ కష్టపడేవాడిని. కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఎట్లా అనేది. డెఫినెట్ గా కష్టపడేవాడిని. నేను ఉండే రూమ్స్ అది కూడా షేరింగ్ లో ఉండేది. నా రూమ్మేట్స్ అట్లా కూడా ఉండేవాళ్ళు. ఇద్దరుంటే ఒక రకంగా ఉండేది లైఫ్, ముగ్గురుంటే ఒక రకంగా ఉండేది. అట్లా షేరింగ్ కూడా ఉండేది. అట్లా నిదానంగా కొంచెం క్విక్గా నా యాక్టివిటీ, నా యాక్టివ్నెస్, నా టాలెంట్ అనుకోండి ఏదైనా కానీ చూసి త్వరగా నేను నా సర్కిల్, నా చుట్టూ ఉన్న సర్కిల్ కూడా అప్పర్ సర్కిల్ కొంచెం పెద్దవాళ్ళు, పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్స్ ఉండటం కూడా ఒక కారణం. నన్ను క్విక్గా పైకి తీసుకురావడానికి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఆ రీజన్స్తో నేను మొదటి సంవత్సరంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్ అవడం, ఇంకా యాక్టివ్గా పనిచేయటం అట్లా జరిగింది. అందుకని నాకు ఆర్థికంగా 1 సంవత్సరం కష్టపడ్డాను. అయితే తర్వాత కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉన్నాయి. అంటే వచ్చేవి సరిపోనంత ఖర్చు పెరిగేది, దానివల్ల కొంచెం ఇబ్బందులు పడేవాడిని. స్లోగా ప్రొడ్యూసర్లు అయిన దగ్గర నుంచి మొదట 10-12 సంవత్సరాలు ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నాయి, ఎక్కువ శాతం. దాంతో ఎప్పుడూ బాగానే ఉన్నాను అనే ఫీలింగ్. సో అంటే ఫస్ట్ మీరు డబ్బింగ్ సినిమాలు తీసేవాళ్ళు కదా? అవునండి. ఫస్ట్ నేను పుట్టన కనగల్ అనే ఒక మంచి దర్శకుడు ఉండేవాడు, కన్నడ. అవును, ఆయనకి అభిమాని.
ఆయన మీద ఇష్టంతో ఆయన అంతా కొత్త వాళ్ళతో సినిమా తీస్తుంటే ఆ సినిమా నేను ఆయన కన్నడంలో తీస్తే నేను దాన్ని తెలుగులో డబ్ చేశాను. ఆ పిక్చర్ బాగా ఫ్లాప్ అయింది. నాకు అతి కొద్ది డబ్బుతో చేశాను, ఆ డబ్బంతా పోయింది. ఓకే. తర్వాత ఎర్ర గులాబీలు కమలహాసన్, నేను కమలహాసన్ ఫ్యాన్ అప్పటికి 78లో. ఎర్ర గులాబీలు చూసి బాగా నచ్చి ఆ పిక్చర్ కొన్నాను. ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది. అది డబ్ చేస్తే బాగా ఆడింది. అవును. దాని తర్వాత అదే కమలహాసన్ టిక్ 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 అని అది కూడా బాగా ఆడింది. దాని తర్వాత సుహాసిని ఫస్ట్ పిక్చర్ క్రియేటివ్ కమర్షియల్స్ మీద మౌనగీతం అని ఫస్ట్ పిక్చర్ తీసా, అది బాగా ఆడింది. అట్లా డబ్బింగ్ పిక్చర్లతో నాకు ఆర్థికంగా బాగుండేది. మంచి పిక్చర్లే తీసేవాడిని, నా టేస్ట్కి సరిపడా పిక్చర్స్ వచ్చాయి. అప్పుడు నిజంగా కూడా ఒక స్టాండర్డ్ పిక్చర్స్ ఉండేవి. నాకు అది చూడగానే ఈ పిక్చర్ తెలుగు కూడా బాగుంటుంది, తెలుగు ప్రజలు కూడా లైక్ చేస్తారు అనిపించేది. వెంటనే డబ్ చేసేవాడిని. అట్లా స్లోగా స్ట్రైట్ ఫిలిమ్స్లోకి వచ్చేసి. అది మీ ఆలోచనేనా లేకపోతే ఎవరన్నా సజెస్ట్ చేశారా డైరెక్ట్ ఫిలిమ్స్ తీయండి అని చెప్పి? ఎవరు సజెస్ట్ చేయలేదండి, నాకు తెలియకుండా ఆ ఫీల్డ్లో మొదటి చెప్పాను ఇందాక, చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్తోనే ఉన్నా. ఆ వాతావరణం నాకు అనుకూలమైన వాతావరణం కనిపించింది. ఫ్రెండ్స్ సహకారం ఉంది. చిరంజీవి గారితో పరిచయం చేయటం జరిగింది. ఎండమూరి వీరేంద్రనాథ్ అభిలాష సబ్జెక్ట్ అయితే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేయటం జరిగింది. నేను ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా లిటరేచర్ ఎక్కువ చదివేవాడిని. అన్ని ఆల్మోస్ట్ నేను తెలుగు లిటరేచరు వీరేంద్రనాథ్ వరకు, ఆ తర్వాత తగ్గింది అనుకోండి. వీరేంద్రనాథ్ రాసే వరకు అందరి కొమ్మూరి వేణుగోపాలరావు దగ్గర నుంచి కొమ్మూరు సాంబశివరావు గారు అవి చదివాను కానీ కొమ్మూరు వేణుగోపాలరావు దగ్గర నుంచి గొల్లపూడి మారుతిరావు రాసిన పుస్తకాల దగ్గర నుంచి గోపీచంద్ అందరి శరత్ ట్రాన్స్లేషన్స్, బంకించంద్ చటర్జీ ట్రాన్స్లేషన్స్, ఠాగూర్ సాహిత్యం మీద అభిరుచి ఉంది. ఆల్మోస్ట్ సాహిత్యం అంతా చదివినట్టే. పాకుడు రాళ్ళు, గోపీచంద్ చీకటి గదులు అన్ని ఆల్మోస్ట్ అన్ని చదివినట్టే. నాకు ఫేమస్ నవలని చదివేశారు ఆల్మోస్ట్. ఆ దీని మీద నాకు సాహిత్యం మీద ఒక అవగాహన ఉండటం, అది రెగ్యులర్గా ఇప్పుడు కూడా నేను చదువుతూనే ఉంటాను. ఆంధ్రజ్యోతిలో అభిలాష అనే సీరియల్ వస్తుంటే అది చదివా. వీరేంద్రనాథ్ అప్పుడే పాపులర్, అప్పుడప్పుడు అది దాన్ని కంటిన్యూస్గా వీక్లీ ఫాలో అవుతుంటే బాగుంది అనిపించి, వెరైటీగా ఉంటుంది, మనం ఒక వెరైటీ పిక్చర్ తీయొచ్చు అని చెప్పి అందరి సహకారం తీసుకుని ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆ పిక్చర్ తీయడం జరిగింది. ఆ పిక్చర్కి మొట్టమొదటిసారిగా, అంతకుముందు ట్రాక్స్తో కొన్ని పిక్చర్లు తెలుగులో చేసిన డైరెక్ట్గా ట్యూన్స్ దీనికోసమే తెలుగు పిక్చర్ కోసమే కట్టిన ఇళయరాజా గారు ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అదే అభిలాష్. అంతకుముందు ఇళమై ఊంజల్ ఆడిగర్ది అని ఒక పిక్చర్ ఉంది, అది బైలింగ్వెల్ ఒకటే ట్రాక్ చేశాడు. అలాగే సీతాకోకచిలకు కూడా తమిళ్ ట్రాక్ని తెలుగు చేశాడు, కానీ దీనికి తెలుగు ట్యూన్స్ చేశాడు. ఎక్స్క్లూజివ్ తెలుగు ట్యూన్స్ చేశాడు. ఇక అక్కడి నుంచి ఆయన తెలుగు ట్యూన్స్తోనే నా పిక్చర్లన్నీ చేశాడు. తమిళ్లో కానీ ఎక్కడైనా చేసినవి కానీ చేయలే. అసలు ఆయనకి ఇష్టపడ్డా అట్లా చేయడం కూడా. సో అప్పటి నుంచి మేమంతా ఆయన కూడా సుమారుగా మా వయసే, వీరేంద్రనాథ్, చిరంజీవి గారు, మేమంతా దగ్గర ఒకే దీనిలాగా ఉండేది. ఓ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అరమరికలు లేకుండా చేసేవాళ్ళం. ఇన్హిబిషన్స్ లేవు, హిపోక్రసీ లేదు. అట్లా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రొడక్షన్ జరిగేది. అది స్లోగా చాలా మార్పులు వచ్చినాయి అనుకోండి. అవును. సో అభిలాష్ తోటి మెగా ప్రొడ్యూసర్ అయిపోయారు. మెగా ప్రొడ్యూసర్ అనేది నేను ఇప్పుడు కూడా ఫీల్ అవునండి. ఓ మంచి సినిమాలు తీసే మంచి ప్రొడ్యూసరు, మంచి సినిమాలే తీస్తాడు అనే ప్రొడ్యూసర్ అనిపించుకున్నానండి. ఎక్కువగా ఇప్పటికి కూడా చాలా మంది ఫ్రెండ్స్ వాడు మంచి సినిమాలే తీస్తాడు అనేది ఉంటుంది. ఏదన్నా సినిమా ఉంటే అనవసరంగా అట్లాంటి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు అని కొంచెం జాలిపడే వాళ్ళు ఉంటారు. సో కొన్ని సినిమాలు అట్లా కూడా జరిగినాయి. నేను మంచి సినిమా నాకు స్వర్ణకమలంలో డబ్బులు రాలా, నేను మంచి సినిమాయే. క్రిమినల్ అని నాగార్జున గారితో మహేష్ భట్తో తీసి దాంట్లోనూ డబ్బులు పోయినాయి, మంచి సినిమాయే. అలా మంచి సినిమా అన్న చాలా మంచి సినిమాలు నాకు డబ్బులు పోయినాయి. స్వర్ణకమలంలో డబ్బు రాలేదా? డబ్బు రాలేదండి, విచిత్రంగా ఉంది. అది పేరు వచ్చింది బాగా, చాలా రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళాము నేను, అదే కదా. బట్ అదే మిగిలింది, ఆ స్మృతులే మిగిలాయి. ఓ మంచి సినిమా తీసాం అనేది. సో చిరంజీవికి మెగాస్టార్ టైటిల్ ఇచ్చింది మీరేనా?
అవునండి, అది మరణ మృదంగం సినిమాలో. అప్పటికి నాతో పాటు ప్యారలల్గా సినిమాలు తీస్తున్న నా తోటి ప్రొడ్యూసర్ల ఖైదీ అలాంటి సినిమాలు తీసి చాలా పెద్ద పెద్ద హిట్లు ఆయన వస్తున్నాయి. అవును, అందరూ మంచి మంచి టైటిల్స్తో ఇట్లాంటి ట్యాగ్ లైన్స్ మంచి మంచి ఉన్నాయి. అవును, సూపర్ స్టార్ కృష్ణ గారు అని. అవును, అప్పట్లో ఆయన కదా. అందుకని మా హీరోకి ఏదో ఒక కొత్త ఇది ఉండాలి అనే కోరికతో నేను మెగాస్టార్ ఆలోచించి. ఓకే, మీరు పెట్టిన పేరు టైటిల్ అది మరణ మృదంగంతో ఇంట్రడ్యూస్ అయింది. అవునా? అంటే అప్పుడు మీ కాంబినేషన్ మీరు, యండమూరి వీరేంద్రనాథ్, చిరంజీవి, కోదండరామరెడ్డి. కోదండరామరెడ్డి, ఇళయరాజా, లోక్ సింగ్ అని చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్ గా, ఒక కెమెరామెన్. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, 6 ఈ 6 అంటే ఒక బ్రాండెడ్ పీపుల్ అనేది బ్రాండ్, ఒక బ్యాంగ్ వస్తుంది ఒక సినిమా. అవునండి. సో అట్లా వచ్చేది కదా, చాలా సినిమాలు చేశారు కదా. అవునండి, 5 సినిమాలు చేసాం. ఆ తర్వాత మంచి సినిమా అని చెప్పి తమిళ్లో చూసి చంటి అని ఒక సినిమా తెలుగులో చేయటం జరిగింది వెంకటేష్తో. అది సెన్సేషనల్ హిట్ అయింది. అవును, అక్కడి నుంచి నేను ఇక అందరు హీరోలతో తీయటం ఈ క్రిమినల్ అనేది నాగార్జున తోటి, అట్లా ఇక అందరు హీరోలు. స్వర్ణకమలం కూడా వెంకటేషే కదా. అవునండి. సో వెంకటేష్ గారితో నేను 3 ఫిల్మ్స్ తీసాను. స్వర్ణకమలం, తర్వాత చంటి, తర్వాత వాసు. ఓకే, వాసు అంత నడిచినట్లేదు. లేదండి, అది బెస్ట్ ఫ్యామిలీ సినిమాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వచ్చింది. ఓకే ఓకే ఓకే, నంది అవార్డు. బట్ డబ్బులు పోయింది దానికి. అదే నంది అవార్డు వచ్చిందంటే అక్కడ ఏదో జరిగిందంటే. అంటే మీరు అంత అంటే కమర్షియల్గా బాగా వెరీ 100% కమర్షియల్గా. నేను అట్లా కాదు, నేను బడ్జెట్ ఎక్కువ ఉండి ఎంటర్టైన్మెంట్, మెయిన్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో సినిమాలు మొదలు పెట్టారు కదా. అలాంటి మీరు ఆల్ సైడ్ అండ్ మాతృదేవోభవ లాంటి సబ్జెక్ట్ తీసుకుని చేశారే, అది పేరు బాగా వచ్చింది, ప్లస్ రిస్క్ కూడా కదా. కమర్షియల్ అంటే ఒక చిన్న చిన్న అర్థాలు తేడాలు ఉన్నాయి సార్. కొన్ని కామెడీ బేస్డ్గా ఉండే సినిమాలు కమర్షియల్గా ఉంటాయి. అవును, కొన్ని ఫైట్ బేస్డ్గా ఉన్నాయి, యాక్షన్ ఓరియంటెడ్, కొన్ని క్రైమ్. అలాంటి వాటిల్లో ఏడుపే ప్రధానంగా, మెలో డ్రామా ప్రధానంగా ఉండే సినిమా మొదలు పెడితేనే ఏడుపు వచ్చేస్తుందేమో అనిపించే అంత భయం. అంటే భయం అంటే అదే మనం ఏడవకుండా ఉండాలి ఈ సినిమా చూసేటప్పుడు అని ఎంత అనుకున్నా ఏడుపు వచ్చేస్తుంది. అటువంటి కథ ఎందుకు బాగోదు చూద్దామని చెప్పి తీసిన ప్రయోగం చేశారు. ప్రయోగం అని కాదు, నాకు నచ్చింది ప్రజలకు కూడా నచ్చి తీరాలి కదా, అదే కదా అని చెప్పి చేసింది. అట్లాగే కొంచెం లేట్ అయింది కానీ బాగా నచ్చింది. దానికి క్రెడిట్ అంతా ఈ కీరవాణి గారు, మాధవి, వేటూరు గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అవును, నేషనల్ అవార్డు కూడా వచ్చింది వేటూరు గారికి. బహుశా అది 2nd నేషనల్ అవార్డు ఫర్ లిరికిస్ట్, తెలుగు లిరికిస్ట్ శ్రీశ్రీ గారికి వచ్చింది, తర్వాత ఈయనకి వచ్చింది. సో అట్లా సినిమా ముత్యమంత ముద్దని ఒక లవ్ స్టోరీ చేశారు, అది కూడా వీరేంద్రనాథ్ రాశారు. అది అప్సర్డ్ నవల, ఆయన రాసిన దాంట్లోనే ఉంది. వీరేంద్రనాథ్ గారు కూడా నాతో అన్నారు, ఎందుకంటే అది సినిమా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో. పర్వాలేదండి, మీరు దాంట్లోనే రాశారు కదా అప్సైడ్ అని, మనం అప్సైడ్ సినిమా తీసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ నవల రీడర్స్ బాగుంటుందనే కదా రాశారు, నేను ప్రేక్షకులకు బాగుంటుందని తీస్తాను అని చెప్పి రాజేంద్రకి ఇంకే అవుతుంది మీకు. రవిరాజాతో కూర్చొని చాలా డిస్కస్ చేసామండి. రాజేంద్ర ప్రసాద్ లవర్, దాంట్లో ఒక లవర్ బాయ్, అతనితో కామెడీ తీయకుండా లవర్ బాయ్ సినిమా ఏంటని అందరూ గొడవ. అదే కదా, ఇంక్లూడింగ్ జంధ్యాల గారు కూడా. అవును, ఏమండి రామారావు గారు, ట్రాక్ తప్పింది ఇదేంటి, నా పిక్చర్ లాంటి పిక్చర్ ఏదన్నా అయితే బెటర్ కదా, మీకు సేఫ్టీ కదా. కాదు, కొత్తగా ఉంటుంది చూద్దాము, అతను మంచి ఆర్టిస్టు. రాజేంద్ర ప్రసాద్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్గా మైనస్ ఏం లేదు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్, బ్రాండ్ పడిపోయింది, చూద్దామండి అని చెప్పి చేశానండి. దానికి అట్లాగే మంచి పేరు వచ్చింది. ఎక్సలెంట్ సినిమా. ఓకే, ఆ సినిమా ఇప్పుడు కూడా అది లేటెస్ట్ టెక్నాలజీ వాడిన సినిమా లాంటిది. అప్పుడు టెక్నాలజీ అంతగా లేదు, అవును, లేనప్పుడు కూడా మంచి సినిమా, అది బాగా ఆడింది, మంచి మ్యూజిక్ అది. సో మీకు మాతృదేవ డబ్బులు వచ్చినాయా? బాగా వచ్చినాయి, అంటే తక్కువలో తీసాము. ఏముంది, ఒకటే మెయిన్ క్యారెక్టర్ మాధవి, అంతే. చాలా ఆవిడ కూడా చాలా తక్కువ, అప్పటికే హిందీలో హీరోయిన్గా చేసి కూడా మా పిక్చర్లో చాలా తక్కువ చేసింది. నాకు డబ్బు కాదండి ప్రధానం, నన్ను బాగా ట్రీట్ చేయాలి, నన్ను బాగా
కంఫర్ట్ కావాలి నాకు, అంతే, డబ్బులు అక్కర్లేదు, నాకు ఆ సబ్జెక్ట్ నచ్చింది, మీ కంపెనీ నచ్చింది అని చెప్పి ఆవిడ డబ్బు కూడా చాలా నామినల్ తీసుకుంది. కీరవాణి గారు అంతే, ఆ పిక్చర్కి చాలా నామినల్గా తీసుకున్నారు. ఆయన అప్పటికే 20-25 తీసుకుంటున్నారు. నేనే క్రిమినల్కి ఇచ్చా, ఇది క్రిమినల్ టైం ప్యారలల్గా తీసిన సినిమా. దీనికి అసలు ఆల్మోస్ట్ 25% లేదు, 25 కాదు అసలు, 1 లక్ష రూపాయలు తీసుకున్నారేమో. ఓకే, నామకే వస్తే అంతే తీసుకుని అటువంటి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆ పిక్చర్కి చేసిన వాళ్ళంతా అంత డెడికేటెడ్గా, అంత ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఇప్పుడు మీరు ఈ సినిమాలన్నీ చాలా సినిమాలు హిట్ అవుతూ వచ్చేటప్పటికి అక్కడ మాదాపూర్ దగ్గర ఒకటి మంచి ల్యాండ్ కొని 10 ఎకరాల అది స్టూడియో, క్రియేటివ్ కమర్షియల్ స్టూడియోకి పెట్టారు కదా. నాకు ఎప్పటి నుంచో అక్కడ విజయ గార్డెన్స్ వాహిని స్టూడియో చూసినప్పటి నుంచి నాకు ఉండేదండి, ఏదైనా అట్లాంటిది సొంతగా చేసుకుందాం, అన్నీ మన ఓన్ దీంట్లోనే పెట్టుకుందాం, రికార్డింగ్ థియేటర్, షూటింగ్ ఫ్లోర్ అనే ఉద్దేశంతో చేసింది. రాగానే ఈ ఊరు రాగానే అక్కడ చౌకగా అనిపించింది, దగ్గరగా ఉంది, మా ఇంటికి 7 కిలోమీటర్లు. అసలు ట్రాఫిక్ కూడా లేదు కదా అప్పుడు బుల్లక్ కార్ట్ రోడ్డు ఉండేది. అవును, మెటల్ రోడ్డు, పైగా ట్రాఫిక్ ఉండేది కాదు. అవును, మొన్న చనిపోయిన జనార్దన్ రెడ్డి గారే వచ్చి ఓపెన్ చేశారు. అక్కడ చంటి సినిమా షూటింగ్ చేశాను, క్లైమాక్స్ అదంతా. ఓకే, సో అట్లా స్టూడియో అది పెట్టడం జరిగింది. సబ్సిక్వెంట్గా సినిమాలు పోయిన తర్వాత మళ్ళీ అదే నన్ను ఆదుకుంది, అది అమ్మేయటం, డబ్బులు అప్పు తీర్చడం, అట్లాంటివి జరిగింది. ఏ సినిమా మిమ్మల్ని అట్లా దెబ్బతీసింది బాగా? ఒకటని కాదండి, ఒక సినిమా దెబ్బతీస్తే అంతకుముందు 4-5 సినిమాలు హిట్ అయినవి కూడా పోతాయి. ఒక సినిమా అని కాదు, మాకు ఖర్చు ఏమో సేమ్ ఉంటుందండి, అప్పుడు ఇప్పుడు కూడా ఖర్చు అదే ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి కదా, అదే ఉంది, ఖర్చు అట్లాగే ఉంటుంది. వచ్చేది ఆదాయం తక్కువ ఉంటుంది. ఇప్పుడు అసలు ఆదాయం చాలా తక్కువ, రేర్గా ఉంది. ఇప్పుడు నా ఉద్దేశంలో అయితే చిన్న సినిమాలు హిట్ అయితే చిన్న సినిమాలు బాగా చేస్తున్నాయి, డబ్బులు వస్తాయి. లైక్ ఉయ్యాల జంపాల, ఒక ప్రేమ కథా చిత్రం, ఇట్లాంటివి వాళ్ళు 2 కోట్లలో తీశారు, 2 కోట్లు 3 కోట్లు చేసి 10 కోట్లు 15 కోట్లు చేసి. పెద్ద సినిమాలు 50-60 కోట్లు చేస్తున్నాయి. రిలీజ్ అప్పుడు ఎంత వస్తుందో తెలియదు, రిలీజ్ అయిన తర్వాత ఎంత వస్తుందో తెలియదు, ఫైనల్ గా ఎంత పోతుందో లెక్క చూస్తే పోతే మాత్రం గోప వెళ్ళిపోతుంది. పగిలినీయండి చాలా పిక్చర్లకి. మనకి బయటికి ఎన్ని చెప్పినా పోవటమే ఎక్కువ ఉంటాయి, 95% పోతాయి. దాంట్లో మీరు ఎవరన్నా చెప్తే మీరు నమ్మకండి, అది హిపోక్రసీ. అవును, ఇండస్ట్రీలో అది ఉందండి బాగా హిపోక్రసీ. తప్పదు, లేకపోతే బతకడం కష్టం, రొటేషన్ కష్టం. రొటేషన్ జరగాలి కదా, ఇది అందుకని అది ఇట్ అయిందని చెప్పుకుంటే కానీ మళ్ళీ అప్పు పుట్టదు. అంతే, రొటేషన్ బేసిక్ అంతే కదా. అంతే, అంటే ఇంత అంటే మన కింది స్థాయి నుంచి ఇండస్ట్రీని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు కదా, చేస్తూ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నది ఎప్పుడు అనిపించలేదా మీకు? అనిపించలేదండి, నా బ్రాటప్ అటువంటిది. ఓకే, నాకు పెద్దగా నా చేత్తో నేనే సంపాదించాను, నా చేత్తో నేనే ఖర్చు పెడుతున్నాను, అవతల వాడికి అవసరమైతే కాబట్టి ఏదైనా హెల్ప్ చేయాలి అనే తత్వం ఉండటం, ఇట్లాంటి రీజన్స్తో సేవింగ్స్ మీద కానీ కన్జర్వేటివ్గా ఉండటం మీద కానీ పెద్ద దృష్టి లేదు మొదటి నుంచి. చాలామందిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, ఓహో ఇట్లా ఉండాలా, ఇంత ప్లానింగ్ కావాలా. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఏంటి అనేది కొంచెం ఈ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. అవును, అది కొంచెం ముందు నుంచే ఉండాలి. కరెక్ట్, అది నాకు లేదు. ఇప్పుడు కూడా డిసిప్లిన్ తక్కువే ఉంది, ఉందనుకోవడానికి లేదు. ఆలోచన అయితే వచ్చింది కానీ అదే ఆచరణకు వచ్చేటప్పటికి లేదు. అంటే ఇది చాలామంది సినిమా వాళ్ళు అంటే హ్యాబిట్స్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, అందుకని ఖర్చు అవుతాయి. నాకు అయ్యేం లేవు, ఏ హ్యాబిట్ లేదు. నేను దుబారా ఖర్చు ఏది చేయను. అవును, ఏది చేయకుండా కూడా నాకు ఖర్చు ఎక్కువే. ఎట్లా? స్టాఫ్ ఉండటం, మనుషులు ఎక్కువ మంది శాలరీస్ ఇవ్వటం, ఎక్కువ శాలరీస్ ఇవ్వటం, అట్లాంటివన్నీ ఉన్నాయండి. రకరకాల రీజన్స్. వచ్చే ఆదాయం తక్కువ అయినప్పుడు ఎప్పుడో రేర్గా వస్తుంది ఆదాయం, ఎప్పుడు వస్తుందో తెలియదు, పోయేది ఎక్కువ పోతాం. ఎందుకంటే అది వెరీ గుడ్ అసెట్ కదా అసలు మీరు అప్పుడు అమ్మింది. అది ఒకటే కదండి, నేను అసెట్స్ చాలా అమ్మాను, చాలా కొన్నాను, చాలా. సో కొంత వరకు బాగానే చేశారు కానీ వెంటనే అమ్మేశారు. దెబ్బ అవసరం వచ్చినప్పుడల్లా అమ్మాను. మనకి అవసరానికి ఉపయోగపడిపోతే ఇంకెందుకంటే అసెట్, అందుకనే అమ్మాను. ఓకే, అంటే అప్రిషియేషన్ లేకుండా అమ్మేశారని. నేను అప్రిషియేషన్ ఇప్పుడు ఆ మధ్య వచ్చినంత అప్రిషియేషన్ రాలేదండి. బట్ నేను కొన్నదానికి రూపాయికి ఇంకో ₹1 లాభంతోనే అమ్మేవాడిని. ఓకే, నాకు బెనిఫిట్ అయ్యేది రియల్ ఎస్టేట్ మీద. బట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ గా నేను పెద్ద అది బిజినెస్ లాగా అనిపించలేను. అసలు అప్పట్లో ఆ ధ్యాస చాలా తక్కువ మందికి ఉండేది. ఇప్పుడు లేదండి, నాకు ఇప్పుడు మంచిదని తెలుసు. ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా నేను కట్టిన డిజైనర్ హౌసెస్ చాలా తక్కువ మంది కడతారు. నేను ఇండిపెండెంట్ హౌస్లు డిజైనర్ హౌస్లు కట్టిన ఇప్పుడున్న వాళ్ళలో చాలా మందికి ఉన్నాయి. ప్రభాస్కి నేను ఇచ్చిన ఇల్లే, ఎన్టీఆర్కి నేను ఇచ్చిన ఇల్లే, ఇంకా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు, అది నేను చెప్పే పేర్లు కాదు, ఇంకా చాలా మందికి అట్లాంటివి ఉన్నాయి. అంటే నేనే డిజైన్ చేసి మీరు డిజైన్ చేసేస్తారు ఇచ్చి ఇండిపెండెంట్ హౌస్లో అట్లా చేసినవి చాలా ఉన్నాయి. ఎప్పుడన్నా గ్యాప్ ఉన్నప్పుడు ఆ పని చేస్తా. బట్ నాకు సినిమా అంటే ముందు సినిమా ఫస్ట్ ప్రియారిటీ అదే అయిపోతుంది. మధ్యలో కొంతకాలం సైలెంట్గా ఉన్నట్టున్నారు కదా? తక్కువ అండి. అప్పుడు నేను ఎలక్ట్రానిక్ మీడియా అప్పుడే ఇంట్రడ్యూస్ చేసే టైము బాగుంటుంది అనుకుని దానికి నేను స్టూడియో పెట్టడం, కెమెరాలు తెప్పించడం చాలా పెద్ద ఇది చేశా. పంజాగుట్లో నాది లేటెస్ట్ ఇది ఉండేది, మొత్తం ఎక్విప్మెంట్ కానీ ఏదైనా డిజైనింగ్ కానీ. అయితే దాంట్లో వచ్చే మనీని చూసి, దాంట్లో పెట్టే అప్పులు చూసి, దాంట్లో చేసే ప్రొడ్యూసర్ల పరిస్థితులు చూసిన తర్వాత మనకి ఇది పనికిరాదు, మనకి దాంట్లోనే సాల్సలేదు, దీంట్లో ఏం సరిపోతుందని వెంటనే షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ దీన్ని ఎక్కడ మేపాలని ఫస్ట్ జెమినీలో నా సినిమాలే ఫస్ట్ సినిమాలండి, శాటిలైట్ సీరియల్స్ కూడా ఫస్ట్ నాయే. ఓకే. నేను మురళీమోహన్ గారు యాంకర్గా, ఝాన్సీ యాంకర్గా ఈ సినిమా క్విజ్ స్టార్ట్ చేసిన జెమినీలో నేనే, జీకే మోహన్ అని ఆయన డైరెక్షన్లో. నేను గొల్లపూడి మారుతిరావు గారు మెయిన్ క్యారెక్టర్గా ఈ ఝాన్సీ, ఈ సుమ వీళ్ళందరితో కూడా ఫస్ట్ సీరియల్ చేశా, ఒక ప్రేమలు పెళ్ళిళ్ళు అని. ఇట్లా చాలా సీరియల్స్ నేను చేశాను. ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా మంది నా దగ్గర పనిచేసిన వాళ్ళే సీరియల్స్లో. బట్ దాంట్లో నాకు అంత మజా కనపడలే. ఓకే. అది ఒక మెకానికల్ జాబ్ లాగా ఉంది, ప్రాణం అంతా సినిమా వైపుతో ఉంటుంది. అది అందుకని అది కరెక్ట్ కాదనిపించింది, మళ్ళీ వెంటనే షిఫ్ట్ అయిపోయి. సో మీరు ఈ మధ్య అంటే మంచి మంచి సినిమాలు గుర్తుపెట్టుకోదగ్గ అవార్డు రివార్డులు అన్నీ వచ్చిన సినిమాలు తీసి ఈ మధ్య ఒక సినిమా వచ్చింది పార్ట్నర్గా, అదేదో చెడ్డ పేరు వచ్చింది అన్నారు. చెడ్డ పేరు రాలేదండి, అది ఎప్పుడే మర్చిపోయారు. ప్రజల గుర్తించుకునే తత్వం మీద చాలా నమ్మకం ఉందండి. అంటే మంచి మర్చిపోతారు వెంటనే దేన్నైనా. పబ్లిక్ మెమరీ షాట్ అనేది చాలా క్విక్ గా మర్చిపోతారు. నేను తప్పు చేశాను అని తెలిసినా పనులే అని మర్చిపోయే తత్వం ఉంది. అందుకని నాకు తెలిసిన అవసరం కొద్ది చేయాల్సి వచ్చింది. మారుతి నాకు సీఈఓగా పనిచేశాడు. మా అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు, యానిమేషన్ కంపెనీ. ఆ కంపెనీకి అతను మెయిన్ టెక్నీషియన్, అతను వెరీ గుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్. మారుతి సాఫ్ట్వేర్లో 3D యానిమేషన్ చేసేవాళ్ళు, దానికి అతను సీఈఓ మా కంపెనీకి. అట్లా నాకు మా అబ్బాయి ద్వారా చాలా కాలం మా కంపెనీలో పనిచేసేవాడు, నాకు దగ్గరగా ఉండేవాడు. అతనిలో ఉండే టాలెంట్ చూసా. మొదట చాలా మంచి ప్రపోజల్తో ఏ ఫిలిం బై అరవింద్ అని నా దగ్గర తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. మారుతియే అప్పుడు కూడా నచ్చింది. చాలా టేస్ట్ఫుల్ సినిమా, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాం, అది బాగానే ఆడింది. అయితే దానికి అయిన ఖర్చుకు సరిపడా ఆడలేదు కానీ బాగానే ఆడింది, మంచి పేరే వచ్చింది. సో అటువంటి అతను మళ్ళీ సక్సెస్ఫుల్ గా అతను సొంత బ్యానరు, అతను సొంత నేము ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, సార్ అందరూ చేస్తున్నారు, మీరు కూడా ఒక పిక్చర్ చేస్తే బాగుంటుంది, నాకు మంచి బ్యానర్స్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అని తను అడిగాడు. నాకు కూడా కమర్షియల్గా ఏదో ఒక టర్న్ ఓవర్లో ఉంటుంది అనే యాంగిల్లో అంతకుముందు ఒక ప్రేమ కథా చిత్రం వచ్చింది. అది అంత అబ్సీనిటీ ఉన్న పిక్చరు, వల్గారిటీ ఉన్న పిక్చర్ ఏం కాదు. డైలాగ్ పరంగా వల్గారిటీ ఉందని అన్నారు. చాలా సినిమాల్లో ఉంటున్నాయి సార్. హానెస్ట్గా చెప్పాలంటే 60 కోట్లతో తీసే పిక్చర్లు ఎన్నిట్లో లేవంటారు. అది నిజం చెప్పండి, హీరోలు చెప్తున్నారు, కర్మగాలి ముద్ర పడిపోతుంది. అది ఊరికే ఎవరో మారుతికి పడుతున్నాయి కానీ హీరోలు చెప్తున్నారు, హీరోయిన్లు కూడా బూతులే మాట్లాడుతున్నారు పెద్ద పిక్చర్లు అన్నింటిలో. అట్లాగే దాంట్లో కూడా ఉన్నాయి కానీ ఆ సినిమా డిఫరెంట్ పిక్చర్. ఆ సినిమా తక్కువలో చాలా ఎక్కువ రెవెన్యూ చేసిన సినిమా. అది నచ్చింది, ఆ ఈక్వేషన్ నచ్చి సరే మారుతి నీ ఇష్టం అన్నా. లవ్ యూ బంగారం అనే సినిమా చేశాడు. టైటిల్ కూడా నాకు నచ్చింది, దాంట్లో హీరోయిన్ నచ్చింది, దాని మ్యూజిక్ నచ్చింది, చక్రి తమ్ముడు ఇవన్నీ నచ్చింది, బాగానే ఉంటుంది అనుకున్నా. ఫైనల్గా వచ్చేటప్పటికి వాళ్ళకి నిజంగా బాగాలేదా, బాగున్నా మారుతి సినిమాలు వద్దనుకున్నారా, అది నాకు అర్థం కాలేదు. ఆ సినిమా రిఫ్యూజ్ చేశాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అనుకున్నా. అంటే నేను చాలా పిక్చర్లు పోగొట్టుకున్నాను, దెబ్బతిన్నవి ఉన్నాయి నా దగ్గర చాలా పిక్చర్స్. దాంట్లో ఇది ఒకటి అనుకున్నాను, అక్కడితో అది మర్చిపోయాను, పేజీ తిప్పేసాను. నెక్స్ట్ ప్రజలు కూడా నా ఉద్దేశాలు ఇప్పుడు అది మర్చిపోయారు, వీడి తీసాడు అని. అవును,
నేను గుర్తు చేయటం అంటారు అప్పుడు. అంతే. నేను అనేది ఏంటంటే మీరు అప్పుడు ఆ సినిమాలో ఐ లవ్ యూ తీసినప్పుడు మామూలుగా ఇలాంటి చిన్న చితకా సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. అంటే సీరియస్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు అప్పుడు అదర్వైజ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు ఫిల్మ్ నగర్లో ఒక రోడ్లో వెళ్ళారనుకోండి, ఆ వాల్ పోస్టర్లు కనపడుతుంటాయి. సినిమాలు మాత్రం ఎప్పుడు రిలీజ్ అయినాయో ఎప్పుడు. ఫిల్మ్ నగర్లోనే కాదు సార్, మీ పేపర్ ఆంధ్రజ్యోతిలోనే ఉంటాయి వెనక. అవునా? అవును. ఆ పేర్లు ఆ మొహాలు చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది సార్? హానెస్ట్గా చెప్తున్నా, ఒకప్పుడు వీటిల్లోంచే మంచి హీరోలు వచ్చారు, హీరోయిన్లు వచ్చారు, టెక్నీషియన్స్ వచ్చారు. ఇందాక చెప్పిన నేను ఒక ప్రేమ కథ చిత్రంలో కూడా ఒక హీరోయిన్ వచ్చింది, ఒక హీరో సుధీర్ వచ్చాడు. అతను ఈరోజు ఎక్కువ డబ్బులు అడిగి డిమాండ్ చేసే స్థాయిలో హీరో అయ్యాడు. ఇట్లాంటి వీటిలోంచి వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. నేనండి ఒక ప్రేమ కథ చిత్రాన్ని అంటలా, ఏ పిక్చర్ అయినా ఇట్లోంచి వచ్చినయే మంచివి ఉంటాయి. చాలా మంది మాది మంచిది మాది మంచిది అనుకుని తీస్తారండి చాలా మంది. పోతాయి కాకి ముద్ద అన్నట్టుగా. అలా 95 పిక్చర్లు పోతాయి సార్. 100కి 95 పిక్చర్లు ఖచ్చితంగా పోతాయి. 5 పిక్చర్లలో 2 పిక్చర్లు కానీ 1 పిక్చర్ కానీ బాగానే ఉంది అనిపిస్తాయి. మిగతా ఏదో వచ్చింది వెళ్ళింది అనిపిస్తాయి. దానికి మనం ఏమీ నో ఫార్ములా. అంతే. సినిమా ఇండస్ట్రీకి మా ఫార్ములా లేదు. అదో సరదా. ₹1 కోటి 2 కోట్లతో తీయటం ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఈజీ అయిందండి. ఒకప్పుడు చాలా మంచి సినిమా తీయటానికి 1 కోటి 2 కోట్లు ఉండేది. ఇప్పుడు ఏ సినిమా పడితే ఆ సినిమా, ఎవరితో పడితే వాళ్ళతో 1 కోటి 2 కోట్లు ఉంటే సినిమా తీసేయటం. మేము సినిమా తీసాం ఒకసారి చూడండి సార్ అంటారు, లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ రండి సార్ అంటారు. మనం ఏం చెప్తాం, అది మంచిదో కాదో మనకి ఎట్లా జడ్జి చేయలేం. ఇప్పుడు ఉయ్యాల జంపాల కూడా ఇట్లాంటి వాటిలోంచి వచ్చిన ఒక సినిమా సార్. మరి దానికి చాలా బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చింది. అంటే కాపురం చేసే కాళ్ళగోళ్ళ దగ్గర తెలుస్తుంది అంటారు కదా, ఆ సినిమా శాఖలో ఆ వాల్ పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది కదా. ఏదో ఒకటి అది కరెక్ట్ చెప్పలేము సార్. ఉయ్యాల జంపాలకి నా ఉద్దేశం అయితే ఆ అమ్మాయి బాలికా వధువులో చేసిన అమ్మాయిని చాలా ఎక్కువ మంది లైక్ చేసిన అమ్మాయి. అందరికి పరిచయం ఆవిడ ఈజీగా మన ఓన్ ఇంట్లో పిల్లలాగా అనే దీంట్లో దాని మీద ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఓపెనింగ్ వచ్చింది. సినిమా వచ్చిన తర్వాత సినిమా నచ్చి ఉంటుంది, అందుకని అది హిట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఇది ఫార్ములా అని చెప్పలేము సార్, ఏ సినిమాకి చెప్పలేము. అవును, అది కరెక్టేలేండి. అది అదృష్టం కూడా కలిసి రావాలి దానికి. అంతే, అదృష్టం కలిసి రావాలి. మెయిన్ ఏంటంటే అదృష్టం. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో తెలియదు. ఒకప్పుడు డెఫినెట్గా ఇది 100% బాగుందన్న సినిమాలు సార్ సంవత్సరం పాటు ఆడినాయి. అవును, ఒకసారి గత చరిత్ర కరెక్ట్, అది సంవత్సరం పాటు ఆడినాయి. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను సినిమాలు తీస్తున్నప్పుడు కూడా కొన్ని సినిమాలకి బళ్ళు కట్టుకొచ్చి చూసిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 3 వారాలు 2 వారాలతోనే సినిమాలు తీసేస్తున్నారు, ఎంత పెద్ద హిట్ అయినా. ఒక 15 ఏళ్ళు క్రితం దాకా సినిమాలన్నీ 100 రోజులు ఆడిని, సిల్వర్ జూబ్లీలు ఆడిని, 1 ఇయర్ కూడా ఆడిని. అవును, ఎందుకో తెలియకుండా ఇప్పుడు 2 వారాలు 3 వారాలు అంటే గ్రేట్ కింద అయిపోయింది. అంటే ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారుగా, అది ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. అప్పుడు రెవెన్యూ చేసింది సార్. అప్పుడు ₹1 కోటి సినిమా 25 కోట్లు చేసినాయి. అంటే ఒకటేమో పైరసీ చెప్పేది, పైరసీ బయటకు వచ్చేస్తుంది అనేది. పైరసీ ఇప్పుడు కూడా వస్తాను సార్, రావట్లేదని అంటే ఇప్పుడు వస్తుందని. ఇప్పుడు కూడా పైరసీ వస్తాను సార్, అప్పుడు వస్తాను సార్, ఇప్పుడు వచ్చింది. రెండోది నన్ను చెప్పమంటే మాత్రం వాళ్ళ దాని మీద వాళ్ళకి నమ్మకం లేక. రీజన్ ఏదైనా కానీ ఇది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఇన్ని థియేటర్లో పడి, ఎందుకంటే కొన్ని సినిమాలకి కొంచెం కాంపాక్ట్ గా రిలీజ్ చేస్తే టైట్ గా ఉండి సినిమా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యి స్ట్రెంగ్త్ అయ్యి పెద్ద సినిమా అవుతుంది. అవును, ఇదివరకు సినిమాలు అంతే. కరెక్ట్, అది శంకరాభరణం అవునండి, స్వాతిముత్యం అవునండి, సాగర్ సంగమం, ఇవన్నీ కొంచెం కాంపాక్ట్ గా రిలీజ్ చేసి నిదానంగా స్ప్రెడ్ అయినాయి. శోభన్ బాబు గారి పిక్చర్లు చాలా పిక్చర్లు అట్లాగే. అలా చేస్తేనే కరెక్ట్ అండి సినిమా. ఇది కరెక్ట్ కాదంటారు మీరు? బాగా మాసీ పిక్చర్స్కి ఓపెనింగ్ కోసం అని ఎక్కువ చేసి ఉన్నాయి కానండి, ఇంత నంబర్ ఆఫ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ ఉన్నాయి సార్, అవి ఇప్పుడు వేసే 1200 1500 చేస్తున్నారు, డబ్బు వస్తుంది. నా ఉద్దేశం 500 థియేటర్లో చేస్తే ఇప్పుడు ఆ 1500 థియేటర్లో చేసే డబ్బు కన్నా ఎక్కువ చేస్తుందని నా ఉద్దేశం. ఓకే, మీ అసెస్మెంట్ అది. అంతే. ఇదివరకు ఓ 10 కోట్ల సినిమా 25 కోట్లు 30 కోట్లు చేసినవి ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు 50 కోట్ల సినిమా
52వ కోటి చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయండి? అవును, ఉన్నాయంటారా? నాకు తెలిసి నేను ఇంట్లో పెద్దగా తక్కువ ఉన్నాయి. అవును, 2-3 ఉంటున్నాయి మహా. అంతే అంతే. మరి 55 కోట్లు తీసే చాలా ఎక్కువ ఉంటున్నాయి సినిమాలు. అవును, మరి అవి ఆటలేదు. ఇన్ని థియేటర్లు వేసినా కూడా సరిపోవట్లేదు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంతే కదా, దాని మార్కెట్ అంతా. కాబట్టి ఎక్కువ మంది చూడాలి అంటే ఖచ్చితంగా కాంపాక్ట్ గా తక్కువ థియేటర్లు రిలీజ్ చేయాలి. అంతే నా ఉద్దేశం. తక్కువ మరీ ఎంత డబ్బు ఖర్చు పెట్టి అంత తగ్గించమని కాదు. ఓకే, కొంత తగ్గిస్తే టైట్నెస్ తో ఇంకా లాంగ్ రన్ వస్తుంది, డెఫినెట్ గా రెవెన్యూ వస్తుంది, రిపీట్ రన్ వస్తుంది, రిపీట్ ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత వ్యయం పెంచుకోవటం అవసరమా? సబ్జెక్ట్ని బట్టి సమ్ టైమ్స్ అవసరం అవుతుందండి, పెట్టచ్చు కూడా. అయితే ఒకళ్ళు పెట్టారు కాబట్టి రెండో వాళ్ళు పెట్టడం, రెండో వాళ్ళు పెట్టారు కాబట్టి మూడో వాళ్ళు పెట్టడం అది అవసరం లేదు. ఖచ్చితంగా సబ్జెక్టు డిమాండ్ని బట్టి డెఫినెట్గా ఖర్చు పెట్టాలి. డెఫినెట్గా మన పిక్చర్స్, తెలుగు పిక్చర్స్ ఎట్ పార్ విత్ ది అదర్ లాంగ్వేజెస్, బిగ్ పిక్చర్స్ ఇంక్లూడింగ్ బాంబే పిక్చర్స్, డెఫినెట్గా స్టాండర్డ్ ఆఫ్ ది మేకింగ్, టెక్నాలజీ అన్నీ ఎట్ పార్ విత్ ది హిందీ లెవెల్కి. ఆర్టిస్టులు కూడా పెద్ద ఆర్టిస్టులు హిందీ ఆర్టిస్టుల లెవెల్కి రెవెన్యూ చేయగలుగుతున్నారు హిట్ అయ్యిందంటే. కాబట్టి ఖర్చు పెట్టడం అనేది సబ్జెక్ట్ అవసరాన్ని బట్టి. అసలు సబ్జెక్ట్ ఎటువంటి సబ్జెక్ట్ చేస్తున్నాం, ఆ సబ్జెక్ట్కి ఎంత ఖర్చు పెడితే మనకు బాగుంటుంది అనేది ముందు ఫస్ట్ పాయింట్. అదే సబ్జెక్టు దాదాపు ఇప్పుడు వచ్చే మన సబ్జెక్టులు, మన పెద్ద హీరోలతో వచ్చేయన్నీ మంచి ఎంటర్టైన్మెంట్ బాగుందా, మ్యూజిక్ బాగుందా, హీరో మంచి డాన్సెస్ బాగా చేయగలిగాడా, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుందా అనే యాంగిల్లోనే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సినిమాస్ ఒకే యాంగిల్లో వెళ్తున్నాయి. నేను దాన్ని డిఫర్ అవుతున్నాను. డెఫినెట్గా ఒక సినిమాకి డిఫరెన్స్ ఉండాలి, కథకి డిఫరెన్స్ ఉండాలి, కథాబలం ఎక్కువగా ఉండాలి. ఖచ్చితంగా అటువంటి సినిమాలు, ఇప్పుడు ఆడే సినిమాలన్నీ ఆ డిఫరెన్స్ ఉన్న సినిమాలు. ఆ సినిమాని చూసి మళ్ళీ ఇంకో సినిమా 2-3 సినిమాలు ఇతర సినిమాలు దాన్ని ఫాలో అయిపోతున్నాయి. వీళ్ళు వేరే వెరైటీ సబ్జెక్ట్ ప్రయత్నం జరగట్లా, దాన్ని ఫాలో అవుతున్నారు. దాన్ని ఫాలో అవ్వకుండా చేస్తేనే వాళ్ళు ఎట్లా అయితే వెరైటీ ఇది ఏరుకొని చేసుకోగలిగి హిట్ చేయగలిగారు అట్లాగే చేయాలి. అలా చేయట్లా ఈజీ మెథడ్ చూస్తున్నారు. దాంట్లో ఇట్లా ఇది బాగా చేశాడు, ఈ పాట బాగా చేశాడు, ఈ కెమిస్ట్రీ బాగుంది, అట్లాంటిదే మనం ఆ లైన్స్లో వెళ్ళిపోతే మనం సేఫ్ కదా అనే వెళ్తున్నారు. అది నలుగురు నడిచిన దారిలో నడుద్దామని అది ఐ డోంట్ థింక్ అది కరెక్ట్. యాక్చువల్గా నేను క్రియేటివ్ కమర్షియల్స్ అనేది ఒక పబ్లిసిటీ సంస్థ. అవును, బిగినింగ్లో లింగమూర్తి గారు అని నాకు బాగా నా బాసు, నాకు కావలసిన ఆయన, మిత్రుడు, నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఆయన. లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన అడ్వర్టైజ్మెంట్ లైన్లో ఉండే, ఆయన పేపర్ ఉంటే నేను రేడియో, మా ఇద్దరిది ఒకటే ఆఫీస్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. డిఫరెన్స్ ఏదో ఒకటి లేకపోతే ఎందుకు మన ఇంకా చూస్తారు అంతే అనేది. నేను క్రియేటివ్ కమర్షియల్స్ అనే టైటిల్ పెట్టినప్పుడే ఆయన దానికి ఇట్లా ఉండాలి, ఇట్లా సజెస్ట్ చేశారు. దాన్ని అప్పటికి చాలా పెద్ద కంపెనీలు నాకు ముందు ఉన్నాయి, పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద కంపెనీలు. దాన్ని సినిమా కంపెనీగా పెద్ద కంపెనీ చేయాలంటే నేను తీసే సినిమాలో డిఫరెన్స్ ఉండాలి, నాకంటూ ప్రత్యేకమైన బాణి ఉండాలి, నా బ్రాండ్ నాకు ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఆ సినిమాలు తీశానండి. నా బ్యానరు దగ్గరగా నా సీనియర్ నిర్మాతలకు దగ్గరగా రాగలిగా. సుమారుగా నాకు సీనియర్ నిర్మాతలు అందరూ, వాళ్ళందరికీ నేను పబ్లిసిటీ చేసినాడిని. వాళ్ళతో పాటు ఈక్వల్గా స్థాయికి వచ్చాను. ప్రజలు నన్ను అక్కడే పాపులర్ కదా అది. సో అది చెయ్యాలి. ఏ నిర్మాత అయినా తన ప్రత్యేకత, తన సబ్జెక్టు డిఫరెన్స్ తీరాలి, తను పెట్టే ఖర్చుకు విలువ ఉండాలి అనేది ఆలోచిస్తేనే మంచి సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా నిర్మాతకి అటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అంటే నాకు డౌటే. నేను కూడా ఆ సినిమా తీస్తే నేను అంత ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతానా, అటువంటి వాతావరణం ఉందా అనేది నాకు అనుమానమే. నిర్మాత మళ్ళీ క్యాషియర్గా మారిపోయాడు కదా అని నేను వింటున్నానండి. కొంతమందికి అట్లా కాదేమోనని అనుకుంటున్నా. ఇప్పుడు కూడా సురేష్ బాబు అరవింద్ చేయట్లేదు, అయితే వాళ్ళు స్లో చేసేసారు. ప్రొడక్షన్ లెవెల్ మనకి పనికి రాదేమో అనే ఆలోచనలోకి వచ్చారు. అవును, ప్రొడక్షన్ కరెక్ట్గా లేదనుకుంటా అనే థింకింగ్లోకి వచ్చారు.
నాలాంటి వాడు ఇంకా థింకింగ్లోకి వచ్చినా కాదు మనం ఏదో ఇంకా సాధించాలి అని తాపత్రయపడటం. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడు మీరు చిరంజీవితో చాలా హిట్లు చేశారు కదా, సడన్గా వేరే హీరోలతో సినిమాలు తీశారు, అవి చాలా వరకు దెబ్బతిన్నాయి. అవును. అంత చక్కగా సక్సెస్ఫుల్గా సాగుతున్న ప్రయాణం ఆపడానికి అంటే ఆయనతో ఏమైనా విభేదాలు వచ్చాయా, లేకపోతే మీరే వెరైటీ కోసమా? ఏం లేదండి, నాకు నా ఇండివిడ్యువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికి కూడా. ఓకే. దాని విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను ఎక్కడైనా సరే, ఎటువంటి స్టేజ్లో కూడా. నేను కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పెట్టుకున్న చిరంజీవి గారు అని కాదు, నా ప్రొడక్షన్లో, అదే ఆ పర్టికులర్ సినిమాలో ఈ పర్టికులర్గా ఈ ప్రొడక్షన్ వ్యవహారాలు జరుగుతూ ఉండే క్రమంలోనే కాంప్రమైజ్ అయ్యి మనం కూడా ఏదో ఎటువైపు వెళ్తున్నాం అనే ఆలోచనలో పడ్డా. ఓకే. ఆలోచనలో పడి నా ఇండివిడ్యువాలిటీని నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చా. ఓకే. వచ్చినప్పుడు చేసిన సినిమా చంటి. అది నా సొంతగా నేను అనుకుని డిఫరెంట్ సినిమా చేసి తీరాలి అని చెప్పి చేసిన సినిమా. చిరంజీవి గారి లాస్ట్ సినిమా స్టోర్పురం పోలీస్ స్టేషన్ దెబ్బతిన్న తర్వాత ఒక నిర్మాతగా నేను వెనకబడిపోతానేమో, నిర్మాతగా ఇక నేను పనికిరానేమో అని నాలో నేను మదన పడుతున్న టైంలో అది సెలెక్ట్ చేసుకుని ఆ సినిమా తీశాను. ఓకే. అది రీమేకే కదా. ఆ సినిమా సెన్సేషనల్ సినిమా అయింది. కాబట్టి ప్రొడ్యూసర్గా నా మెటల్ని నేను ప్రూవ్ చేసుకోగలిగాను. ఓకే. ఫ్రమ్ దెన్ నా సినిమాలన్నీ ఇప్పుడు మీరు అడిగిన మాతృదేవో అప్పటిదే నాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. స్వర్ణకమలం అప్పటిదే, క్రిమినల్ అప్పటిదే. క్రిమినల్ అనే సినిమా నేను ఇందాక ఆర్థికంగా నాకు డబ్బు రాలేదని చెప్పిన నేమ్ వచ్చింది నాకు. దాంట్లో ఉన్న పాట ఇప్పటికీ కొన్ని డెకేడ్స్ హిట్ సాంగ్ అది. మనసా తెలుసా అని ఈయన కీరవాణి గారు ఇచ్చిన పాట. మహేష్ భట్ గారితో, తెలుగులో మహేష్ భట్ గారితో సినిమా తీయగలను అనేది కూడా ప్రూవ్ చేసింది నేనే. అప్పట్లో ఆయన చాలా క్రేజీ డైరెక్టర్. అంటే ఆ కాంబినేషన్ అనే దానివల్ల మీరు ప్రొడ్యూసర్గా మనగలుగుతున్నారన్న భావన వచ్చింది, దాని నుంచి బయటపడడానికి చేసి ఉంటారు. అయితే ఇది అలా అని కాదు, అలా ఏం లేదు. నన్ను నేను బతికించుకోవడం కోసం, నేను నిర్మాతనే అని చెప్పుకోవడం కోసం, నాకు ఇప్పటికీ నేను నిర్మాతనే, నాకు ఒక స్టాండర్డ్ ఉంది, నాకు ఒక ఐడెంటిటీ ఉంది అని అనుకునే నిర్మాతనే. అందుకనే చాలా మంది నన్ను అనుకుంటారు వీడికి ఈగో ఉంది అని. నాకు ఈగో ఏం లేదండి, ఈగో ఏం లేదు. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నన్ను నేను నలుగురిలో ఈడు ప్రత్యేకమైన మనిషి అనిపించుకోవడంలో తప్పు ఉందంటారా? అది ఈగో అంటారా? నేను ఖచ్చితంగా ఈడు ప్రత్యేకమైన మనిషి, ఈడు చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకత ఉంది అనిపించుకునే మనిషిని. నేను చాలామంది ఆడియో ఫంక్షన్స్ చాలా రకాలుగా చేస్తారు, చాలా బ్రహ్మాండంగా మీ ఏబిఎన్ చేసింది, చాలామంది మా టీవీ వాళ్ళు చేస్తారు. నేను మొన్న ఇళయరాజా గారితో ఈ ఉలవచారు బిర్యానీ అనేది ఒక సెన్సేషనల్ ఆడియో ఫంక్షన్ చేశాను. అది మీరు ఎప్పుడైనా చూడటం సంభవిస్తే ఓహో ఇది డిఫరెంట్గానే చేశాడు ఇతను అనేటువంటి అట్లా చేస్తాను నేను ఏది చేసిన. 75 years వజ్రోత్సవం చేసినప్పుడు కూడా నా ప్రత్యేకత నాకుంది. నేను కాబట్టి వీడు కాబట్టి ఎంత గ్రాండ్ స్కేల్లో చేయగలిగాడు. నా మీద కాంట్రవర్సీ వచ్చింది. సో మోహన్ బాబు గారు సిల్లీ ఫెలో అని నాకు బిరుదు ఇచ్చాడు ఆయన. అయినా కూడా నేను రామారావు కాబట్టి అంత గ్రాండీర్తో ఎంతమందిని తీసుకొచ్చి ఇంత ఇది చేశాడు అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసినట్టు ఉన్నారు. దాసనారాయణరావు గారి అధ్యక్షతన నేను కన్వీనర్గా అంత గ్రేటెస్ట్ ఫంక్షన్ చేశాను. అదే ఎక్స్పీరియన్స్ మీద మొన్న 100th year ఆఫ్ ఇండియన్ సినిమా చెన్నైలో చేశాను. అక్కడ నేను కన్వీనర్ని. అవును. సో నా గుర్తింపు నేను తెచ్చుకుంటున్నా, నేను చేసే పనిలో ఐడెంటిటీ అనేది కోరుకుంటుంటాను. అంతే తప్ప నాకు ఈ ఈగోనో ఏదో వీడు మూర్ఖుడు అనో ఇట్లాంటిది అసలు నాకు ఇది లేదు. నేను చాలా సింపుల్ గా ఉంటాను. వీడు చాలా పెద్ద మాట వినకపోతే వినకపోతే అంటే వాళ్ళు చెప్పేది తప్పని అనిపించినప్పుడు నేను వినాల్సిన అవసరం లేదు, వినను. దాంట్లో సందేహం లేదు, అది అందరికీ తెలుసు. వీడు వినడు అని కూడా తెలుసు. పెద్దవాళ్ళు కూడా చెప్తారు నాతో ఇట్లా కాదులేవా అని. అది కూడా తప్పనిపిస్తే నేను చేయను. ఓకే, మీ మనసుకు నచ్చకపోతే చేయరు, సింపుల్గా అంతే కదా. అంతే. సో మీకు అంటే ఏమంటాం, అది బ్రేక్ అంటారా మీ ఇండస్ట్రీ భాషలో చెప్పాలంటే? ప్రొడ్యూసర్గా ఫస్ట్ గుర్తింపుకి చిరంజీవి కాంబినేషన్ అవన్నీ వచ్చినాయి కదా, వీరేంద్రనాథ్ అది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు
పాత తరం నుంచి వచ్చిన ఒక ఆ లెగసీ తప్ప ఇటీవల కాలంలో గొప్ప హిట్ తీసింది ఏది లేదు నేను. సో అది కంటిన్యూ అవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని చూస్ చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన రాలేదా? అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే రామ్ చరణ్ లేదా చిరంజీవి గారితోనే చేద్దామని చాలాసార్లు ప్రయత్నం జరిగింది. చిరంజీవి గారితోనే చేద్దామని ప్రయత్నం జరిగింది. అయితే ఆ సందర్భం, అటువంటి ప్రపోజలు, అటువంటి స్టోరీ ఇది నేను తీసుకెళ్ళలేకపోయా. ఓకే. నేను ఆయన మెగాస్టార్ అని పెట్టడంలో ఉన్న కారణంలో ఒకటి ఏంటంటే మా ఊహకి అందనంత ఎత్తుకి ఎదిగాడు అని. అలాంటి కథలు అంత లెవెల్లో ఉన్నాయి, మనం చేయగలమా అనిపించేవి ఆ రోజుల్లో నాకు వచ్చిన ఆలోచన. అందుకని నాకు తోచినవి, నాకు అనుకూలంగా ఉండేవి చేద్దాము, మనం అంత స్థితికి ఆలోచించి చేయటం ఎందుకు, మనకు తోచిందే చేద్దాం అందకుండా పోయాడు అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు. అయితే అందకుండా ఉన్నంత ఎత్తుకు ఎదిగాడు ఆయన, నిజంగా కూడా అంతే. ఆ తర్వాత కూడా వచ్చిన సినిమాలు అటువంటి సినిమాలు వచ్చినాయి. సో అయినా అంత సినిమా తీరాలి అనేది నాలో ఇప్పటికీ ఉంది. ఆయనతోనే చేయాలనేది కూడా ఉంది. చరణ్తో చేయాలని ఉన్నా, పవన్ కళ్యాణ్తో చేయాలన్నా, నేను ముందు చిరంజీవి గారికి అభిమానిని కూడా. ఆయనకున్న అభిమానుల్లో బాగా ఎక్కువ అభిమానం నేనే. అవునా? ఓకే. ఆయన ప్రతి కదలిక, ప్రతి యాక్టింగ్లో చేసే ప్రతి మూమెంటు, నాకు ప్రతి నిమిషం అబ్జర్వ్ చేసే మనిషిని, అంత ఎక్కువగా స్టడీ చేసిన మనిషి. ఆయన ఇప్పటికీ అభిమానించే మనిషి నేనే. ప్రొడ్యూసర్స్లో నా అంత అభిమానించేవాడు ఉన్నాడు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కాదు, అంత అభిమానిస్తాను. అందుకని ఆయనతో సినిమా చేద్దాం, ఆయనతో ఇటువంటి కథ అయితే బాగుంటుందని ఇప్పటికీ ఆలోచిస్తాం. ఇప్పుడు వింటున్నా, ఇప్పుడు కూడా వింటున్నా. రాజకీయాల్లో తలమనకలు అయిపోయి ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీని మూయలేక. నేను అబ్జర్వ్ చేసిన చిరంజీవి గారికి ఎప్పుడైనా సినిమాలు చేస్తాడనే నాకు నమ్మకం. అంతేనా? 100% ప్రగాఢమైన విశ్వాసం. ఆయన చేయొచ్చు, జనం చూడొద్దు. ఎందుకు చూడరండి? ఆయన ఏమంటే రాజకీయవేత్తగా ఏమిటో నాకు తెలియదు, కానీ ఆయన నటుడిగా ఆయన మెగాస్టార్. అది కరెక్టే, ఖచ్చితంగా చూస్తారు. ఆయనకి తగిన కథలు వస్తాయి, ఆయన చేసి తీరుతాడు, హిట్ అయ్యి తీరుతాయి. నా పాయింట్ ఒకటేనండి, హీరోల్ని ఆ పరదాల చాటును పెట్టి వాడు ఏదో ఇంద్రుడు చంద్రుడు అనే ఒక భ్రమల్లో భ్రమింపజేస్తూ జనాన్ని వాళ్ళు అలా బతుకుతుంటారు. ఒకసారి వాళ్ళు జనంలోకి వచ్చేసి ఒక సాదాసీదాగా అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ మీద ఈ ప్రేక్షకులకి ఉండే ఫ్యాంటసీ ఉంటుంది చూసారా, అది మొత్తం పోతుంది. అదేనండి మేము చేసేది ఏంటంటే ఆ ఫ్యాంటసీ క్రియేట్ చేయటమే మా క్రియేటర్స్ అందరూ చేసే పని. చిరంజీవి గారిని మళ్ళీ అక్కడికే తీసుకెళ్తాం, ఆ క్యాప్సూల్లోకి తీసుకెళ్ళి ఆ ఫ్యాంటసీలో ఉంచి ఆయన ఒక బ్రహ్మాండ మెగాస్టార్ మళ్ళీ ఇంకొక రూపంలో వస్తాడు అనేది చూపిస్తే డెఫినెట్గా ఏ రోజైనా సరే ఆడియన్స్ అట్లాగే చూస్తారు. ఇది ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ పబ్లిక్లో రాలేదండి. అవును. మరి వచ్చిన తర్వాత చాలా పిక్చర్లు అయినాయి, ఎంత పెద్ద హిట్లు అయినాయి, అంత ముందు కన్నా పెద్ద హిట్లు. ఈ స్థాయిలో ఎక్స్పోజ్ కాదు అతను. నంబర్ 1 ప్రజారాజ్యం ఫెయిల్యూర్ అనేది చిరంజీవి చెప్తాను నేను చెప్తా. అందుకని మీరు మాట్లాడట్లా, ఆ ఫెయిల్యూర్ చిరంజీవికి తగిలింది, పవన్ కళ్యాణ్కి కాదు. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అక్కడ ప్రజారాజ్యంకి. సో టోటల్గా ఎక్స్పోజ్ కాల. సో తర్వాత అందుకని అతని సినిమాల్లోకి అతను వెళ్ళిపోయాడు. నా వరకు ఒక ప్రొడ్యూసర్గా అయితే ఖచ్చితంగా మా సినిమా తీసే విధానం, మేము క్రియేట్ చేసే ఒక ఫ్యాంటసీ, ఇవన్నీ వేరండి. దాంట్లోకి నా ఉద్దేశం మీకైనా ఒక మంచి క్యారెక్టర్ మేము ఇవ్వగలిగి మంచి కథ కనుక ఇవ్వగలిగితే మీరు కూడా ఆర్టిస్ట్ అవుతారు, మిమ్మల్ని ప్రజలు అభిమానిస్తారు. అటువంటిది ఎప్పుడైనా జరగచ్చు. అట్లా ఆర్టిస్టులందరికీ ఆయనకి ఆల్రెడీ ఒక మెగాస్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళటం ఇంకా ఈజీ. నా ఉద్దేశం, నా నమ్మకం అది. ఇంకా నమ్ముతున్నారు అట్లా జరగబోతుంది కూడా ఖచ్చితంగా. ఆయనతో నేను కాదండి, వేరే వాళ్ళ నేను తీయక్కర్లేదు కదా సార్. ఆయన హీరో చేయాలంటే అనేక మంది ఉన్నారు. ఆయన సొంతగా చేద్దామని ఎప్పుడో 2-3 సార్లు అనౌన్స్ చేశారుగా ఆయన ఓన్ బ్యానర్లోనే. ఆయనతో చేద్దామని మేమంతా కూడా అడుగుతూనే ఉన్నాం. ఓకే, చేస్తాం కూడా, ఆయన చేస్తే చేస్తాం కూడా ఖచ్చితంగా. సో ధైర్యం ఉంది. ధైర్యం ఎందుకు సార్, ఆయనతో చేస్తే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఎట్లా? ఆయనే ఇందాక చెప్పే కదా సార్, ఆయన మైటీ మెగాస్టార్. ఆయనతో చేస్తే మాకు ఎప్పుడైనా ఆ దమ్ముతోనే వెళ్తాం, ఆ ప్రాబ్లం లేదు. సో సినిమా వేరు, రాజకీయం వేరు అంటారు అంతే. సో రాజకీయాల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల్లో మాత్రం ఆదరిస్తారనేది మీ నమ్మకం, మీ అంచనాలు.
ఈ రాజకీయాలు వేరు సార్, రాజకీయమైన కమిట్మెంట్స్ అవి వేరు. దానికి మా సినిమాలకు సంబంధం లేదు. మా సినిమా అంతా మీకు తెలిసి ఇల్యూషనే కదా సార్, కాబట్టి మీరు ఎంజాయ్ చేయటానికే అంతే. మేము ప్రజల్ని ఆనందపరచడానికి తీసేది సినిమా, ఆ ఎంటర్టైన్మెంట్ అట్లాగే ఉంటుంది. ఓకే. సో మీ విషయంలో ఏంటంటే ఒక రిమార్క్, పెద్ద హీరోలు కాల్ షీట్ల కోసం రెమ్యునరేషన్ అడ్డగోలుగా పెంచుతారని. నేను తీసిందే ఒక సినిమా అండి, అది ఎన్టీఆర్ సినిమా, పెద్ద సినిమా అనేది. ఆ సినిమాకి నేనేమో రెమ్యునరేషన్ ఇవ్వలేదు సార్, హానెస్ట్ గా. అవునా? సినిమాకి నేను రెమ్యునరేషన్ ఇవ్వలేదు అసలు. అంటే ఆయనకి నాకు ఒక బిజినెస్ డీల్ జరిగింది. ఓకే. దానివలన అతను నాకు సినిమా చేయటం, నేను అతనితో సినిమా చేయటం జరిగింది తప్ప నేను రెమ్యునరేషన్ పెంచటం అనేది నేను చేయలే. ఇప్పుడు నాకు ఏ పెద్ద హీరో దగ్గర నా అడ్వాన్స్ లేదు, ఏ పెద్ద హీరో నాకు కాల్ షీట్లు ఇవ్వలేదు. నేను పెంచడం అనే ప్రసక్తి ఎక్కడ వస్తుంది? నేను ఇంతవరకు అసలు ఏ పిక్చర్కి పెంచే ప్రసక్తి రాలేదు, అడ్వాన్స్ ఇచ్చిన ప్రసక్తి లేదు. సో ఇల్లు కట్టించారా అయితే? నేను చాలా మందికి కట్టించాను చెప్పాక. అదే. సో దట్ ఈస్ ద డీల్. చాలా మందికి కట్టాను, అతనికి నచ్చింది నాకు ఇట్లా కావాలన్నాడు, అయిపోయింది. ఓకే. సో అంటే ఇప్పుడు నుంచి చిన్న సినిమాలు తీస్తారా మీరు? అదేం లేదు, పెద్ద సినిమా కూడా చేయాలి. ఎందుకంటే మాకు ప్రజల్లో ఎక్కువ మంది దృష్టిలో ఉండాలి అంటే ఆ గ్లామర్ మెయింటైన్ చేయడం కోసం పెద్ద సినిమా కూడా చేయాలి. ఆ చేసే సినిమా వాళ్ళకి, హీరోలకి బాగా ఉపయోగపడేటట్టుగా ఉండేది. డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మంచిది అని వాళ్ళు నమ్మాలి, అదే మేము నమ్మించగలగాలి, మాకు నిజంగా కూడా ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ వయసులో ఇంత ఎక్స్పెండిచర్ ఇంత పెరిగిపోయిన తర్వాత మేము సినిమా తీస్తున్నామంటే ఓడి దగ్గర పెట్టుకోవాలి కదా. అదే కదా, అటువంటి సబ్జెక్ట్ మేము జాగ్రత్త. అది ఒకటి బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కాలంతో పాటు జనరేషన్లో వచ్చిన మార్పుల్ని అబ్జర్వ్ చేయకపోతే వచ్చే సమస్యలు. ఇప్పుడు మీరు జూనియర్ ఎన్టీఆర్తో, ప్రభాస్తో, సిద్ధార్థతో తీసిన 3 సినిమాలు దెబ్బతిన్నాయి. అంటే మీరు ఇప్పుడున్న ప్రేక్షకుడి అభిరుచికి డిస్కనెక్ట్ అయిపోయారని ఉందా? అయ్యి ఉండొచ్చండి, అయ్యి ఉండటానికి ఛాన్స్ ఉంది. బట్ ఒకటి చెప్తున్నానండి, హానెస్ట్గా ప్రొడ్యూసర్ ప్రమేయం ఈ సినిమాలని కాదు, ఏ పెద్ద సినిమా తీసిన ప్రొడ్యూసర్కైనా ఆ సినిమాల్లో ప్రొడ్యూసర్ ప్రమేయం ఎంత ఉంది, ఆ సినిమా బాగోగులకు కానీ లేకపోతే హిట్ అయిన దానికి కానీ ఎంతవరకు అతని క్రెడిట్ వెళ్ళాలి, ఇది కొంచెం మీరు ఆలోచించాలి. నా వరకు అయితే ఖచ్చితంగా మా ప్రమేయం తక్కువ. కానీ ఇదివరకు ఉండేదిగా పూర్వం. అప్పుడు నేను సినిమాలు ఏళ్లతో తీయలేదు. మీరు అడిగిన ప్రశ్నలు ఈ సినిమాల వరకు. అవును, ఈ సినిమాల వరకు ఖచ్చితంగా నా ప్రమేయం తక్కువ కన్నా వాళ్ళ ప్రమేయం ఎక్కువ. వాళ్ళకి కావాల్సింది ఏమిటి, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ జనరేషన్కి ఇట్లాగే కావాలి, మీరు చెప్పినవి కూడా చెప్పారు వాళ్ళు. మీకు తెలియదండి ఇప్పుడు వేరే అనేది కూడా చెప్పారు. ఓకే, వెరీ గుడ్, అవుట్డేటెడ్, పక్కన కూర్చోండి, వెరీ గుడ్, ఇది ఇంకా బాగుంటుంది కానివ్వండి, మీకు సాటిస్ఫాక్షన్నే మాకు కావాల్సింది కానివ్వండి. అయిన తర్వాత మీరు చెప్పిన రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు బ్లేమ్ ఎవరిది? డబ్బు లాసు ప్రొడ్యూసర్దే, బ్లేమ్ ప్రొడ్యూసర్. మీరు మీ పట్టాడు మరి బ్లేమ్ మా మీద వేస్తున్నారు. కానీ రియాలిటీ ఎంతమంది ప్రొడ్యూసర్ని వరుసగా కూర్చోబెట్టి అడగండి. ఇట్లాంటి డిబేట్ ఇప్పుడు జరుగుతున్న ప్రొడ్యూసర్లు అందరినీ కూర్చోబెట్టారు. ఆ ప్రొడ్యూసర్లకి అందరికీ ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎంతవరకు ఖచ్చితంగా క్యాషియర్ పాత్ర అని చెప్పి ఏం లేదు కదా, జయాపజయాలు ఎంతవరకు వాళ్ళకి ఆపాదించాలి. సక్సెస్ అయితే హీరోకి వెళ్తుంది, ఇంకా కాస్త వీలైతే దర్శకుడికి వెళ్తుంది, అంతే. నిర్మాత పాత్ర ఏమి ఉండలేదు కదా అసలు, అంతే. అవసరమైన డబ్బు సమకూర్చడం వరకే కదా, అంతే. కానీ ఇది వాంఛనీయం అండి, ఈ ప్రొడ్యూసర్ ఇట్లా ఇంత కుదించుకుపోవటం వాంఛనీయం కాదు. అంటే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రొడ్యూసర్కి ఇస్తే ఒక మంచి సినిమా ఇంతకుముందు తీశాడు, ఇతనికి ఒక హిస్టరీ ఉంది, ఇతను మనతో మంచి సినిమాయే తీస్తాడు కాబట్టి ఇతనికి ఫ్రీడమ్ ఇచ్చి ఇతని కంట్రోల్లో టోటల్ ప్రొడక్షన్ ఉంచి నాకు మంచి సినిమా ఇవ్వమని కనుక హీరో ఓపెన్ హార్ట్తో అడగగలిగి స్పోర్టివ్గా ఒక నమ్మకంతో ఇవ్వగలిగితే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మంచి సినిమా తీయగలిగి మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలిగి చాలా క్యాపబుల్ ఉన్న ప్రొడ్యూసర్స్ నాకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చూసి మనం ఎందుకు అక్కడికి వెళ్ళటం, ఈ డబ్బులు ఇవ్వటం చెప్పి మానేశారు. అదే పట్టుచీర తిరిగినట్టు ఉంటుంది. అందరూ దాదాపు బాగా
నాకన్నా సీనియర్ ప్రొడ్యూసర్స్ చాలామంది సినిమాలు తీయకపోవడానికి రీజన్స్ ఇయ్యాయి. సినిమా పోనీ ఈ ప్రొడ్యూసర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండి జరుగుతుందా అంటే అట్లా జరగట్లా, పొరపాట్లు జరుగుతున్నాయి. అది జరగకుండా చేయాలి అంటే హీరో ముందు సెలెక్ట్ చేసే ఆ ప్రొడ్యూసర్ మీద నమ్మకం ఉండాలి. ప్రొడ్యూసర్కి ఏం క్యాపబిలిటీ ఉంది, స్టోరీ నాలెడ్జ్ ఉందా, మ్యూజిక్ నాలెడ్జ్ ఉందా, ప్రొడక్షన్ క్యాపబిలిటీ ఉందా, అతను మంచి స్టాఫ్ ఉన్నారా, ఎటువంటి దీంతో మనం అతనికి ఇవ్వాలి. ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అటువంటి అతనికి ఇస్తే డెఫినెట్గా ఒక సినిమాకి తేడా ఉంటుంది. నేను సినిమాలు తీసేటప్పుడు అశ్విని దత్ గారి సినిమాలు తీసేవాడు, అర్జున్ రాజు గారు అనే ఆయన సినిమాలు తీసేవాడు, త్రివిక్రమరావు అనే ఆయన సినిమాలు తీశాడు, దేవి ప్రసాద్ సినిమాలు తీశాడు, బాపినీడి గారు సినిమాలు తీసేవాడు. వాళ్ళందరూ డిఫరెంట్ సినిమాలు తీశారు. ఒకళ్ళు అదే హీరోతో తీసిన వేరు వేరు సినిమాలు తీశారు. నేను వేరే సినిమా తీశాను. అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఉన్నారు, క్యాపబిలిటీ ఉన్నాడు. మీరు చెప్పిన అందరూ కూడా దెబ్బతిన్నారు కదా. దెబ్బతింటానికంటే వాళ్ళ చేతుల్లో లేకుండా పోవటమే దెబ్బతింటారు. అదే విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా పెద్ద ప్రొడ్యూసర్లు, మంచి మంచి సినిమాలు తీశారు. బట్ కట్ చేస్తే ఎవరు లేరు. చాలా మంది డిజప్పీర్ అయ్యారు. అంతే. కొంతమంది ఉన్నా మనకెందుకు లేని దూరంగా ఉన్నారు. అంతే. ఎవరో నాబోటి మొండివాడు చూద్దామని ఇంకా పట్టుకు ఎలాడుతున్నాడు. కానీ యాక్చువల్గా అయితే ప్రొడ్యూసర్ల మీద నమ్మకం పెట్టుకుని వాడి క్యాపబిలిటీ ఇది కదా, వాడి చరిత్ర ఇది కదా, వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది కాబట్టి ఇతనికి నువ్వు మంచి కథ పట్టరా, మంచి స్క్రిప్ట్ పట్టరా. ఉన్నారు నన్ను 2-3 పెద్ద హీరోలే అడిగారు, మంచి స్క్రిప్ట్ తీసుకురండి సార్ మనకెందుకు మనం బాగా చేద్దామని. నేను స్క్రిప్ట్ తీసుకురావడానికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వగలిగే వాళ్ళు కావాలి, వాళ్ళని ఎతుకుతున్నా. ఓకే. దాన్ని మళ్ళీ ఒక మంచి డైరెక్టర్ కావాలి. అవును. ఇవన్నీ కాంబినేషన్ కలపటం అనేది ఇప్పుడు ఉన్న సిస్టంలో చాలా కష్టం అయిపోతుంది. అంటే మీరేమో హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళేమో ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. హిస్టరీ అనేది నేను అక్కర్లేదు, హిస్టరీ అక్కర్లేదు, హిస్టరీ గురించి అసలు అక్కర్లా. ప్రొడ్యూసర్ని ఇప్పుడు మీకు పని చేసి పెట్టే ప్రొడ్యూసర్లే కావాలంటే అది ఈజీ, సింపుల్. అవును. ఇది ఇట్లా చేయి, ఇది ఇట్లా చేయి అంటే ప్రొడక్షన్ మేనేజర్ చేసేస్తాడు. అట్లా కాదు, ప్రొడ్యూసర్కి ఒక టేస్ట్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి మార్కెటింగ్ క్యాపబిలిటీ ఉండి దానికి తగిన సినిమా తీస్తాడు వీడు. అటువంటి వాడికి మంచి స్క్రిప్ట్ విని మన దగ్గర ప్రాజెక్ట్ తీసుకొస్తే అటువంటివి చేస్తే రెస్పాన్సిబిలిటీ అతని మీద ఉంటుంది, బడ్జెట్ అతని కంట్రోల్లో ఉంటుంది అని చెప్పి చేయగలిగే అట్లాంటి ఆలోచన చేసి అటువంటి వాళ్ళని పిలిచి చేయటం వాళ్ళకి సేఫ్టీ కూడా, బర్డెన్ తగ్గుతుంది. కరెక్ట్. మరి అట్లా శాంతం జరగట్లా. వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అక్కడే మీకు అనేది గ్యాప్ వచ్చేసింది. మీ ఆలోచనలకి అదే జనరేషన్ గ్యాప్ అయి ఉండాలి, వాళ్ళ ఆలోచనలకి తేడా ఉంది, అయి ఉండాలి. రెండోది ఏంటంటే అంటే ఓపెన్గా మాట్లాడాలంటే, సో మీరందరూ కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ నుంచి డిటీరియేట్ అవుతూ అల్టిమేట్గా ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్స్గా మిగిలిపోయారు. సో అటువంటిప్పుడు వై దే విల్ యాక్సెప్ట్? మిమ్మల్ని గొప్పగా ఎందుకు గుర్తిస్తారు వాళ్ళు? ఇప్పుడు ఓకే, మమ్మల్ని గుర్తించక్కర్లేదు, మాకన్నా గొప్ప వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు, మాకన్నా గొప్ప వాళ్ళు ఇప్పుడు ప్రొడ్యూసర్లు అంటే ఎస్ మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అట్లా చేయొచ్చు, వాళ్ళే బెటరు, వాళ్ళే సక్సెస్ఫుల్ అనేది మీరు చెప్పింది కరెక్టే. మాకన్నా గొప్ప వాళ్ళకి ఇవ్వట్లేదే మీరు. గొప్ప అనేది ఎట్లా సక్సెస్, సపోజ్ సక్సెస్, అది ఎగ్జాక్ట్లీ ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ సక్సెస్. సక్సెస్ సేమ్ సక్సెస్ రేషియోలో ఉన్న ప్రొడ్యూసర్లకే మీరు ఇస్తున్నారా అనేది మీరు ఎవరెవరి పేర్లు చెప్తారు? అట్లా ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ ఇచ్చారు, ప్రీవియస్ పిక్చర్ సక్సెస్ కాబట్టి ఈ పిక్చర్ ఇచ్చారు అట్లా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకటి క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే అండి, ఏ ప్రొడ్యూసర్ కూడా కాన్సిక్యూటివ్గా హిట్లే ఇచ్చే ప్రొడ్యూసర్లు సాధ్యం కాదు, ఉండరు, సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి అందరూ ఉంటారు, అన్ని రకాల ప్రొడ్యూసర్స్ ఉంటారు. వీళ్ళల్లో వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యాపబిలిటీ కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే డిఫరెంట్ సినిమా వస్తుంది. నేనైతే నాకు ఇవ్వట్లేదు అనేది అసలు నా 1% నా యాంగిల్ అది కానీ కాదు. నాకు లక్కీగా ఇప్పుడు నేను 3-4 పిక్చర్లు ప్లాన్ చేశాను, అన్నీ చిన్న సినిమాలే. ఒకటి ఉలవచారు బిర్యానీ 30th రిలీజ్ ఉంది, పార్ట్నర్షిప్లోనా కాదు, నా ప్రకాష్ రాజు తమిళ్లో తీసుకున్నాడు, తెలుగు నా సొంతం. నాకు అసలు ఇంతవరకు అన్ని నాది ప్రొప్రైటరీ కంపెనీ అండి. క్రియేటివ్ కమర్షియల్స్ ఈజ్ ఏ ప్రొప్రైటరీ కంపెనీ లాస్ట్ 42 years. కాబట్టి దాంట్లో ఎవరు పార్ట్నర్స్ లేరు. ఉలవచారు బిర్యానీ 30వ తారీఖు రిలీజ్ ఉంది. నెక్స్ట్ మంత్ నా ఆధ్వర్యంలో నా మేనల్ తీసే సినిమా శంకర అనేది రిలీజ్ ఉంది.
ఆ తర్వాత సెప్టెంబర్ లోపు రిలీజ్ చేసేది శర్వానంద్ నిత్యామేనంతో ఒక సినిమా. ఓకే. ఈ సినిమాల్లో ఏదో ఒక పిక్చర్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. అదే ట్రాక్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సక్సెస్ అవ్వలేదు అనుకోండి, మీరు అన్నట్టు మేము డిటీరియేట్ అవుతున్న ప్రొడ్యూసర్ల కింద మిగిలిపోతాం. అంతే, చేయగలిగింది ఏమీ లేదు. అది కాలం చెప్పాలి, అదృష్టం చెప్పాలి. తప్పుకోవడం క్షేమంగా ఉంటుంది అంతే, ఒక రకంగా చెప్పాలి. అంతే కదా, రిటైర్మెంట్. సో అట్లా జరగకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ పిల్లల్ని హీరోలు చేయాలని ప్రయత్నం చేశారు. మీరు కూడా అదే ప్రయత్నం చేశారు కదా? తప్పే ఉందండి, దాన్ని తప్పంటున్నా. కానీ చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ పిల్లలు హీరోలు కాలేకపోయారు. అది లక్కీ. ఎవ్రీవేర్ సినిమా ఫీల్డ్ ఈస్ లక్కీ. లక్తో హీరోల పిల్లలే హీరోలు అవుతున్నారు. కానీ డైరెక్టర్లు అలాంటిది ఏం లేదండి. అరవింద్ కొడుకు హీరో, ఆయన అరవింద్ ప్రొడ్యూసరే కదా. ఎక్సెప్షన్ ఏంటంటే దానికి మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా, చిరంజీవి ఫ్యామిలీ. అదేం లేదు సార్, మంచి సినిమా. అప్పుడు నాని, శర్వానంద్ వీళ్ళు ఎవరు కొడుకులు కాదు కదా, వాళ్ళు హీరోలు అయ్యారు కదా. అవును. ఒకప్పుడు చిరంజీవి ఎవరు కొడుకు కాదు కదా. అవును, హీరో అట్లా ఉంటారు. మళ్ళీ అట్లాగే ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకని చేయలేకపోతున్నారు? వేరే వాళ్ళని పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు. అదే లేదు, కొడుకులకి వీటిలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అది రీజన్ నేను కరెక్ట్గా చెప్పలేనండి. దానికి రీజన్ ఇది అని చెప్పలేను. మంచి కథ లేకపోవటం, బాగా సినిమా, లేకపోతే కొడుకుల మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం, అదేం లేదు. అట్లా ఏమి ఉండదండి. మంచి కథ తెచ్చుకోలేకపోవటం, మంచి టెక్నీషియన్ని దానికి సమకూర్చుకోలేకపోవడం. ఇప్పుడు నా తోటి ప్రొడ్యూసరు బెల్లంకొండ సురేష్ వినాయకుని పెట్టి చేస్తున్నాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టి తీస్తున్నాడు. రేపు రేపు అది బాగుండొచ్చు, అతను అదృష్టాన్ని బట్టే ఉంటుంది. అతను సిన్సియర్గా సోల్తో తీస్తున్నాడు, డబ్బు ఖర్చు పెడుతున్నాడు, మంచి డైరెక్టర్ని తెచ్చాడు, మంచి సబ్జెక్ట్ చూసుకున్నాడు. రేపు అది ఆడింది అనుకోండి, ఒక కొత్త హీరో అందరికీ దొరుకుతాయి. ఓకే, ఓకే. అదృష్టాన్ని మీద అదే. సో ఇప్పుడు మీ అబ్బాయిని మరి కంటిన్యూ చేస్తారా ఇండస్ట్రీలో? అది నాకు తెలియదండి, ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి నా అంతకు వచ్చాడు. అవును, కాబట్టి అతను ఇండివిజువల్ డెసిషన్ అతను తీసుకుంటాడు. ఓకే. నేను అతని పర్సనల్ డెసిషన్స్లో పెద్ద ఇంటర్ఫీర్ అవ్వను. సో ఊరికే చెప్పటం, అది రిస్క్ ఏమో చూడు, ఇది ఇట్లా కాదు కదా, అదే సలహా ఇవ్వడం వరకే, అంతవరకే. అతని డెసిషన్ అతను తీసుకోగలిగితే గౌరవంగా ఉంటుందిలేండి. అవును. సో ఇప్పుడు ఈ 40 years మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటి జనరేషన్కి మీరు ఇవ్వగలిగే సలహా కానీ, లేదా మీరు నేర్చుకున్నది కానీ, ఇవి చేయకూడదు అని ఏమైనా ఉందా? ఎవరికి సలహా ఇచ్చే స్టేజ్లో మటుకు నేను లేనండి. నేను నేర్చుకున్నది అది. మనం ఎవరికి సలహా ఇవ్వకూడదు అనే మటుకు అది ఇవ్వలేము కూడా. ఎందుకంటే అది టైం టు టైం సిట్యుయేషనల్గా వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇది తీసుకోవటం ఇది. కానీ మనం సలహా ఇచ్చే స్థాయికి వాళ్ళు వినే స్థాయి అట్లా ఇదే లేదు. ఓకే, ఊరికే ఏదన్నా ఒకటి చిన్న చెప్పినా ఓకే, అది బాగానే ఉంటే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది, బాగోకపోతే ఇగ్నోర్ చేసినట్టుగా అనిపిస్తుంది. అట్లాంటిది నాకు ఆలోచన కూడా లేదు. ఓకే. సో మీకు లైఫ్లో ఎదురైన ఏదన్నా ఒక చేదు అనుభవం ఉందా? అంటే అవమానం కానీ, లేదా మిమ్మల్ని బాగా మనసు బాధ పెట్టింది? సరిగ్గా అంత అనలైజ్ చేసి చెప్పగలిగే అంత లేదు. కానీ నేను చాలా తక్కువ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను కదా. వచ్చేటప్పుడు అనేకం మన మనసు తీసుకునే సిట్యుయేషన్ బట్టి ఉంటుంది, అనేకం ఎదురయ్యి ఉండొచ్చు. వాటిలో చాలా వరకు అవమానం ఫీల్ అయ్యి, నా నేచర్కి ఇది అవమానం ఫీల్ అయినా అది బయటికి పడకుండా, ఇక నుంచి అట్లాంటిది జరగకుండా మన ఎఫిషియన్సీ, మన గొప్పతనం ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేద్దాం ఈసారి, ఇట్లా కాదు అని చెప్పి అట్లా ఆలోచించాను. కానీ ఎక్కువగా పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అని. పెద్ద అవమానంగా ఫీల్ అయ్యి బాధ పెట్టిన సంఘటనలు కానీ చాలా ఉన్నాయండి. అవి పెద్ద చెప్పుకోదగ్గ జర్నీలో తప్ప చాలా ఉంటాయి కానీ అది పెద్ద చెప్పుకోదగ్గ కాదు, చెప్పుకోవడానికి వీళ్ళేని ఉంటాయి. అవునా? చెప్పుకోవడానికి వీళ్ళేని ఉంటాయి. అవమానం పడకుండా ఉండే సిచ్యువేషన్ ఉండదండి. ఈ స్థాయికి వచ్చామంటే అనేక సందర్భాల్లో వచ్చి ఉంటాం. ఖచ్చితంగా. ఎందుకని దాచిపెట్టుకుంటున్నారు? వ్యక్తుల పేర్లు దాచిపెట్టుకోవచ్చు. నేను దాచిపెట్టుకునే తత్వం కూడా కాదండి, బట్ పబ్లిక్ అనవసరం. అది అలా అని కాదు, పబ్లిక్ నాలో ఉన్న ఫీలింగ్స్ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఎదురైన ఒక సన్నివేశం ఉందనుకోండి, అది నేర్చుకోవడానికి మనకు వస్తుంది వేరే వాడికి. అయ్యా
ఇంపాసిబుల్ అండి. అవునా? ఒకళ్ళు నేర్చుకునే ఇది అసలు ఎవరికీ ఉపయోగపడదండి. టైం టు టైం మనిషికి భగవంతుడు ఇచ్చే శక్తి అది, దేన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది. ఆ శక్తితో వాళ్ళు తప్పుకుని పైకి మెట్లు ఒక్కొక్క మెట్లు ఎక్కడమే కానీ ఎప్పుడో జారుతా ఉంటాయి, అయినా సరే పైకి ఎక్కడం అనేది అంతే. హిమాలయ పర్వతాలు ఎక్కాడు అంటే మనిషి అంతే కదా, చచ్చిపోతాడని తెలుసు అయినా వెళ్తాడు, హిమాలయ పర్వతాలు ఎక్కుతాడు. అందుకని ఎవరు దానికి చెప్పే పరిస్థితి అక్కర్లేదండి, ఉండదు. ఓకే. సో ఇక మీకేంటి మరి, మీ యాంబిషన్ ఏంటి ఇప్పుడు? సినిమాలు, మంచి సినిమాలు తీద్దాం. మీరు చెప్పినట్టు పిచ్చి సినిమాలు తీయకుండా మంచి సినిమాలు తీయటం, సక్సెస్ఫుల్ నిర్మాత అనిపించుకుని. మంచి సినిమాల కన్నా సక్సెస్ఫుల్ సినిమాలు, మంచి సినిమాలు అనే కన్నా సక్సెస్ఫుల్ సినిమాలు, సక్సెస్ఫుల్ డబ్బులు సంపాదించే సినిమాలు అంటే డెఫినెట్ గా అయ్యే మంచి అండి. డబ్బులు సంపాదించే సినిమా ఏ సినిమా అయినా మంచి, అదే నేను చెప్పేది. అందుకే అట్లాంటి సినిమాలు చేయాలనే కోరికే ఉంది. అది టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్ అట్లాగే ఉంటే బాగుంటుందని కోరిక. ఏం జరుగుతుందో చూడాలి. సో సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ మీరు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.